వెల్కమ్ టు బిగ్ డిబేట్. నేను రాజేంద్ర. మొత్తంగా జూబ్లీహిల్స్ బై ఎలక్షన్ లో పొలిటికల్ హీట్ పెరిగింది. తెలుగు రాష్ట్రాల్లోని జూబ్లీహిల్స్ బై ఎలక్షన్ పొలిటికల్ హీట్ చర్చనీయాంశంగా మారింది. ఎలాగైనా సరే సిట్టింగ్ స్థానాన్ని దక్కించుకోవాలని బీఆర్ఎస్ తాపత్రయపడుతుంటే ఎలాగైనా అక్కడ పాగా వేయాలని అధికార కాంగ్రెస్ పార్టీ విశ్వ ప్రయత్నాలు చేస్తుంది. అయితే అర్బన్లో తమ సత్తా చాటాలని బీజేపీ కూడా తమ ప్రయత్నం తమ చేస్తుంది. అయితే ఈ నేపథ్యంలోనే కాంగ్రెస్ అన్ని రకాల వ్యూహాలను అమలు చేస్తున్నట్టు తెలుస్తుంది. ఇటు సెంటిమెంట్ను కూడా బీఆర్ఎస్ వర్కౌట్ చేస్తూ ప్రచారం స్పీడ్ని పెంచుతుంది. ఇక మరికొద్ది రోజుల్లోనే పోలింగ్ ఉన్న నేపథ్యంలో అన్ని పార్టీలు ఒకరికొకరు పోటాపోటీగా ప్రధాన పార్టీ నేతలంతా ముఖ్యంగా ప్రచారాలు చేస్తుంటే ఇక్కడ మరొక చిక్ ఏంటంటే ఏదైతే ఇండిపెండెన్స్ కూడా పెద్ద ఎత్తునే ఇప్పుడు పోటీ చేస్తున్నారు. ఇప్పటికంటే ముందు ఎన్నడూ లేని విధంగా ఈసారి దాదాపుగా 55 మంది ఇండిపెండెన్స్ పోటీ చేస్తున్న నేపథ్యంలోనే అసలు ఎలా ఉండబోతుంది అనేది ఈరోజు బిగ్ డిబేట్లో డిస్కస్ చేద్దాం. మనతో పాటు బీఆర్ఎస్ నుంచి సుమిత్ర గారు జాయిన్ అయ్యారు, సీనియర్ లీడర్. అదేవిధంగా బీజేపీ నుంచి వెంకటరెడ్డి గారు, అధికార ప్రతినిధి, అనలిస్ట్ బండారు రామ్మోహన్ రావు గారు. నమస్తే అండి. కాంగ్రెస్ నుంచి డాక్టర్ లింగి యాదవ్ గారు జాయిన్ అవుతారు. నమస్తే. ముందుగా వెంకటరెడ్డి గారు, ఏంటి బీజేపీకి ఇక్కడ ఖచ్చితంగా పాగా వేయాలని మీరు చూస్తున్నారు, కానీ ఇక్కడ పోటీ మొత్తం కాంగ్రెస్కి బీఆర్ఎస్ మధ్యలోనే ఉన్నట్టే కనిపిస్తుంది. సిట్టింగ్ స్థానం వాళ్ళది, సిట్టింగ్ ప్రభుత్వం వాళ్ళది. ఇప్పుడు ఒకటి మిత్రమా, ఇది ఈ నేరేషన్ అనేటువంటిది ఆ రెండు పార్టీల మధ్యనే పోటీ, జూబ్లీహిల్స్ లో కాంగ్రెస్ బీఆర్ఎస్ మధ్యన అనేటువంటిది మొదటి నుంచి కూడా ఈ చాలా సందర్భాల లోపల ఈ పెయిడ్ మీడియా తీసుకుంటున్నటువంటి ఒపీనియన్ తప్ప, ఒకవేళ కాంగ్రెస్ కే ఆ దమ్ము ధైర్యం ఉన్నట్టయితే, కాన్ఫిడెన్స్ ఉంటే, విశ్వసనీయత ఉంటే, విశ్వాసం ఉంటే రోజుకు డ్రామాలు ఎందుకు చేస్తారండి? వాళ్ళకి స్పష్టంగా అర్థమైంది ఏంటంటే అక్కడ గెలుపు కాంగ్రెస్ పార్టీకి సులభం కాదు అనేటువంటిది ఒక అర్థమైనటువంటి కారణం ఏంటంటే, ఇప్పుడు నిన్న చూసిన అజారుద్దీన్ గారిని తీసుకొచ్చినారు. ఇప్పుడు వారం రోజులు పోలింగ్ ఉంది, అజారుద్దీన్ గారిని తీసుకురావాల్సిన అవసరం ఏమొచ్చిందంటే వాళ్ళకి ఒకవేళ నమ్మకం ఉన్నట్టయితే ఎందుకు గతంలో తెలియదు? 22 మాసాలుగా మైనార్టీకి మంత్రులు లేడని తెలిసినప్పటికీ కూడా ఎందుకు చేయలేకపోయినారు? ఇప్పుడు కోడ్ ఉన్న పరిస్థితుల సరే కోడ్ ఆ ప్రాంతానికి వర్తిస్తుందా చర్చనీయాంశం వివాదాస్పదం వేరే సంగతి. కానీ దానికి సంబంధించి మేము నిన్న ఎలక్షన్ కమిషన్ ఒక రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగినటువంటిది. ఆ చర్చ వేయింది. నేనేమంటున్నా అంటే ఇవాళ అక్కడ ఉండేటువంటి జూబ్లీహిల్స్ లో ఉండేటువంటి చాలా ప్రాంతాల లోపల అభివృద్ధికి నొచ్చుకొని పరిస్థితి కనపడుతుంది. 55 ఏళ్ళు పాలించినటువంటి కాంగ్రెస్ ఇప్పుడు 22 మాసాలుగా పాలిస్తున్నది. 10 సంవత్సరాలు పాలించినటువంటి బీఆర్ఎస్ పార్టీ వీళ్ళందరూ ఏం చేసిండ్రు అనేటువంటిది వాళ్ళే చెప్పుకుంటున్నారు. ప్రచారంలో ఏం జరుగుతుంది అంటే అక్కడ మీరు డెవలప్ అయ్యేదంటే మీరు డెవలప్ అయ్యేది అంటే ఒకటి స్పష్టంగా అర్థమైంది ప్రజలకు ఏంటంటే ఈ రెండు పార్టీలు అభివృద్ధి చేయలేదు అక్కడ అనేటువంటి స్పష్టమైంది. కాబట్టి ఇవాళ మోదీ వైపు చూస్తున్నటువంటి పరిస్థితి కనపడుతుంది. భారతీయ జనతా పార్టీ ఇంతవరకు జరిగినటువంటి ఎన్నికల లోపల బ్రహ్మాండమైనటువంటి విజయాలను సాధిస్తున్నటువంటి పరిస్థితి మనకు కనపడుతుంది. లోకసభ కానివ్వండి, తర్వాత గ్రాడ్యుయేట్స్ కాన్ఫరెన్స్ కానివ్వండి, తర్వాత ఇది జరగబోతున్నటువంటిది. కాబట్టి ఆ రెండు మధ్యనే ఉంటది. ఇప్పుడు అక్కడ బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినంత వరకు క్యాండిడేట్స్ కూడా ఇంపార్టెంట్ కదండి. ఇప్పుడు కాంగ్రెస్ క్యాండిడేట్ కు సంబంధించినటువంటి చాలా ఆరోపణలు ఉన్నాయి. మేము దాని గురించి డీటెయిల్ గా మాట్లాడను. బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటిది పాపం ఆమె భర్త చనిపోయిండు, పోటీ చేస్తుంది, రాజకీయ అనుభవం ఏమి లేనటువంటి పరిస్థితి. కాబట్టి చదువుకున్నటువంటి విద్యావంతులైనటువంటి వాళ్ళు ఓటర్లు సహజంగా ఆలోచించేటువంటిది ఏంటంటే మా క్యాండిడేట్ దీపక్ రెడ్డి గారు గత 10 సంవత్సరాల నుంచి ఆ కాన్స్టిట్యూషన్ అట్టి పెట్టుకుని గతంలో కూడా పోటీ చేసినాడు. సరే ఎన్ని ఓట్లు వచ్చినాయి అనేటువంటి చర్చకు 26,000 అదే ఇంపార్టెంట్ కదా, ఎన్ని ఓట్లు వచ్చాయి అనేది క్యాండిడేట్ ఇంపార్టెంట్ కదా. ఇక్కడ బీఆర్ఎస్ కి సంబంధించి సిట్టింగ్ స్థానం సింపతి వర్కౌట్ అవుతుంది. ఒకవేళ కాంగ్రెస్ సంబంధించి మీరు అన్నట్టుగా ఏదైతే మైనార్టీ సెంటిమెంట్ ఉందో దాదాపుగా 60,000 ఓట్లు ఉన్నాయి మైనార్టీ ఓట్లు. బీజేపీకి ఏముంది? ఇప్పుడు సింపతి ఏముంటదండి? సింపతి ఉన్నటువంటి ఓట్లు చాలా ఓడిపోయినారు. సికింద్రాబాద్ లో ఓడిపోయినారు, అక్కడ దుబ్బాకలో ఓడిపోయినారు. ఎక్కడుందండి సింపతి? సింపతి ఆ కాలం లేదండి. సింపతి వల్ల రాజరికమా? ఏం సింపతి? సింపతి ఎప్పుడు ఉంటే తెలుసా మిత్రమా? ఒకవేళ సిట్టింగ్ ఎమ్మెల్యే అనుకోని అనివార్య పరిస్థితుల లోపల చనిపోవడం అంటే ఏంటి? యాక్సిడెంటో లేకపోతే ఎవరైనా హత్య చేసిన పొలిటికల్ హత్యనో జరిగి ఉన్నట్టయితే ఆ సింపతి వస్తుంది. మామూలుగా చనిపోతే ఏం సింపతి అండి? అక్కడ డెవలప్మెంట్ ఏం చేస్తున్నారు వాళ్ళు? అన్నీ మేము చూస్తున్నాం కదా, రోజు అన్ని మురికివాడలే ఉన్నాయి కదా. కాబట్టి సింపతి అనేటువంటిది ఫ్యాక్టర్ ఒకవేళ అనుకుంటే అది మీడియాలో వస్తుంది. మీడియాలో ఎక్కడ జరిగింది చెప్పండి? చాలా సందర్భాల లోపల మన మెదక్ జిల్లాలో కూడా సింపతికి సంబంధించి గతంలో కాంగ్రెస్ ఎమ్మెల్యే చనిపోతే. కాబట్టి సింపతి వర్కౌట్ అవుతుంది అనేటువంటి వాళ్ళు అనుకుంటే వాళ్ళు అనుకోనివ్వండి. ఇవాళ బీఆర్ఎస్ పార్టీకి నామరూపాలు లేకుండా వాళ్ళు ఏం చేస్తారు? ఇప్పుడు ఏం చెప్తారంటే బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు మేము ఇంకా డెవలప్ చేస్తామని చెప్తారా? మీరు ఏం చేసిన 10 ఏళ్ళు ఉంటే, వాళ్ళు 50 ఏళ్ళు ఉంటే, 55 ఏళ్ళు ఉంటే వాళ్ళు ఏం చేసినారు? కానీ ప్రజలు విసిగిపోయినారు ఈ రెండు పార్టీలతోని.
కాబట్టి ఏదైనా కానివ్వండి సరే బీజేపీకి ఇద్దామనే కిషన్ రెడ్డి గారి యొక్క పాత్ర చాలా ఉంది. కిషన్ రెడ్డి గారు పాదయాత్రలు అనేకం కాదు, ఇప్పుడే కాదు, పార్లమెంటు ఆయన గత 6 సంవత్సరాలు 7 సంవత్సరాల నుంచి కూడా ఆ ప్రాంతం లోపల అనేక సమస్యలకు పరిష్కారం చూపించిండు, కమ్యూనిటీ హాల్ చూపించిండు, వాటర్కు సంబంధించిన ఫెసిలిటీస్, డ్రైనేజ్ సంబంధించినటువంటి వాటిని రోజు పాదయాత్ర చేసినటువంటి ఒకే ఒక ఎంపీ ఎవరన్నా హైదరాబాద్ లో ఉన్నారంటే కిషన్ రెడ్డి గారు మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అంశం. ఆయనకు దొరికినటువంటి టైంలో తప్పకుండా మొత్తం కాన్స్టిట్యూన్సీలో ఉంటారు. కాబట్టి ఈ సింపతీలు ఉండవు, ఆ క్యాండిడేట్ మీద ఉండేటువంటి ఆరోపణలు ఉన్నాయి. ఆరోపణలను అవన్నీ లెక్కలు దొరికినాకనే ఇప్పుడు నిన్న రంగప్రవేశం అజారుద్దీన్కి మంత్రి పదవి ఇవ్వడం జరిగినటువంటిది. ఇవి అర్థమైతే లేదా? ఎందుకు చేయలేదండి, ఇంతకాలం ఎందుకు చేయలేదండి? కాబట్టి అనుమానాలు ఉన్నాయి. ప్రజలు భారతీయ జనతా పార్టీ వైపు చూస్తున్నారు. ఎవరు గెలుస్తారు ఎవరు ఓడతారు అనేది చివరికి అది వేరే సంగతి. కాబట్టి మీడియా కథనం ఏంటంటే చాలా మీడియాలు ఉన్నాయి. బీఆర్ఎస్ కు సంబంధించిన 40 ఛానల్ ఉన్నాయి, యూట్యూబ్ ఛానల్, పెయిడ్ ఛానల్స్ ఉన్నాయి. ఓడిపోయిన నుంచి అవి పనిచేస్తున్నాయి, డబ్బులు ఉన్నాయి బాగా, ఆ వాటితో వాళ్ళ కార్యక్రమాలు చేస్తుంటారు. కాంగ్రెస్ అధికారంలో ఉంది కాబట్టి ఈ రెండింటికి మీరు కంపేర్ చేస్తున్నారు. అట్లా కాదు కదా. మీరు మొన్న లోక్సభ ఎన్నికల లోపల 8 సీట్లు భారతీయ జనతా పార్టీ గెలుస్తుందంటే మీరు ఎవరు చెప్పినారు చెప్పండి నాకు? ఎవరు చెప్పలేదు. ఎవరు కూడా అందరూ అంటున్నది ఏంటంటే మీకు 2 వస్తాయి 3 వస్తాయి, 3 కంటే ఎక్కువ రావు, 4 కంటే ఎక్కువ రావు అని చెప్పినటువంటి పరిస్థితుల్లో ప్రజలు 4 సీట్లకే పరిమితం అవుతుంది అనుకునేటువంటి పరిస్థితుల్లో 8 సీట్లు వచ్చినాయి, 30% ఓట్లు వచ్చినాయి. ఏ సర్వేకు ఇది ఎంత పట్టిందో చెప్పండి. కానీ ప్రజల వల్ల ఆ పార్టీని ఈ పార్టీని ప్రచారం జరుగుతుంది, నేను కాదంటలేను. కానీ ప్రజల్లో మేము కలుస్తున్నప్పుడు వచ్చినటువంటి అభిప్రాయాలు వేరు. మేమేమో చేస్తాం, ఇప్పుడు హైడ్రా తీసుకొచ్చినారు, హైడ్రాతో ఇళ్లను కూలగొడుతున్నటువంటి పరిస్థితి. అక్కడ ఇచ్చినటువంటి హామీలు 2500 రూపాయలు మహిళలకు ఇస్తా ఉన్నారు. మరి మామూలుగా వచ్చినటువంటి పెన్షన్ ఏదైతే ఉందో అది 4000 రూపాయలు ఇస్తామన్నారు. నిరుద్యోగ సమస్య అట్లాగే ఉంది. ఇవన్నీ ఉన్నాయి కదా. ఆ క్యాండిడేట్ మీద ఆ క్యాండిడేట్ కు సంబంధించినటువంటి చరిత్ర కూడా మనకు కావాల్సిన సమస్యలు వస్తున్నటువంటి పరిస్థితి. కాబట్టి మీకు స్పష్టంగా అర్థమవుతున్నది ఒకటేనండి, ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ అక్కడ పోటీ చేసేటువంటి ధైర్యం లేకనే ఇప్పుడు కొత్త ప్రయోగాలను డ్రామాలను చేస్తారు. 9 సార్ పోటీ చేసి ధైర్యం లేకపోతే క్యాండిడేట్ నిలబెట్టి పోటీ చేస్తారు కదా. చేస్తారు ఇప్పుడు చేస్తారు. అక్కడ ఎంఐఎం సపోర్ట్ చేసినంత మాత్రం చేత దాని నెగటివ్ ఎంత పాజిటివ్ ఎంత ఆలోచించుకోవాలా. ఎంఐ పాత్ర దేశంలో ఎట్లా ఉంది, మత కల్లోలాలకు సంబంధించి కాశ్మీర్. నేను అనేది ఏంటంటే పొలిటికల్ సినారియాస్ లో ఏ పార్టీ వ్యూహాలు ప్రతి వ్యూహాలు ఖచ్చితంగా ఉంటాయి, ఎవరికి వాళ్ళకు ఉంటాయి. బీజేపీ కనో బీఆర్ఎస్ కనో కాంగ్రెస్ కనో లేకుండా ఉండవు. మీకు మీ ప్లాన్స్ నీకుంటే నాకు నా ప్లాన్స్ నాకు ఉంటాయి. అలా ఏ వ్యక్తికో ఏ పార్టీకో ఖచ్చితంగా ఉంటాయి. బీజేపీ ప్లాన్ ఏంటనేది, బీజేపీ బలం ఏంటనేది నేను అడిగేది. ప్లాన్ ఏముందండి, అక్కడ ఉండేటువంటి ఇప్పుడు వీళ్ళు ఏదైతే అధికంగా అక్కడ పోలరైజేషన్ జరుగుతుంది. ఇప్పుడు గతంలో ఎంఐఎం పార్టీ తరఫున పోటీ చేసినటువంటి అభ్యర్థిని తెచ్చి కాంగ్రెస్ ముసిగేసి వాళ్ళ పోటీకి నిలబెట్టినారు. ప్రజలు ఒప్పుకోరండి. అది ప్రజల ఆలోచనలు ఉన్నాయి. వాళ్ళ బొట్టు చూసి కాల్ చేస్తామనేటువంటి పద్ధతి లోపల ఈ దేశంలో హైదరాబాద్ కు లింక్ ఉన్నటువంటి టెర్రరిజానికి సంబంధించినటువంటి లింకు గత 20-25 ఏళ్ళుగా ఎన్ని కేసులు హైదరాబాద్ కేంద్రంగా జరిగినాయో చెప్పండి, ఎవరు కారకులు దీని? కాబట్టి నేను అంటున్నది ఏంటంటే మా పద్ధతి మాకున్నది. ఆంధ్ర ప్రాంతానికి చెందినటువంటి వాళ్ళు ఉన్నారు. ఎన్డీఏ గ్రూప్ లో టీడీపీ ఉంది, జనసేన ఉంది, మేధావులు ఉన్నారు, ఆలోచిస్తున్నారు. ఏం జరుగుతుంది అనేటువంటి దాని కింద రేవంత్ రెడ్డి గారు చెప్పేది కానీ ఇంకా వీళ్ళు ఓడిపోయినటువంటి వాళ్ళు చెప్పేటువంటి పరిస్థితుల్లో నేను ఊహించిన రానండి. బీఆర్ఎస్ పార్టీకి డిపాజిట్లు తక్కువ కొన్ని సీట్లలో ఊహించిండ్రా? మీరు చెప్పారా? సీనియర్ జర్నలిస్ట్ గా మీరు అనలైజ్ చేసి చెప్పగలిగినా? చెప్పలేమండి. ఏం జరుగుతుందో చెప్పలేము. కాబట్టి ఆ రెండింటి మధ్యనే పోటీ ఉంది, ఆ రెండింటి మధ్యనే పోటీ ఉంది అనేటువంటి పద్ధతి మేము ఇంటింటికి తిరుగుతున్నాము, అడుగుతున్నాము, మేము రిక్వెస్ట్ చేస్తున్నాము, చెబుతున్నాము. ప్రజల నుంచి మంచి స్పందన వస్తుంది. సరే ఫలితం ఏదైనా జరగవచ్చు కాక అది వేరే. సరే సుమిత్ర గారు, అంటే 10 ఏళ్ళు ఈ పని చేసామని చెప్పుకుని ప్రచారానికి వెళ్లాల్సిన మీరు ఇప్పుడు మళ్ళీ గెలిపిస్తే ఇలాంటి పనులు చేస్తామని చెప్పాల్సిన సిచ్యువేషన్ ఒకటి పక్కన పెడితే, కాంగ్రెస్ బీఆర్ఎస్కి ఆలోచనలకు కానీ లేకపోతే బీఆర్ఎస్కి అందని విధంగా కొత్త వ్యూహాలతో ముందుకు వెళుతుంది. అసలు బీఆర్ఎస్కి కాంగ్రెస్ గట్టి పోటీ ఇచ్చే పరిస్థితులు కనిపిస్తున్నాయా? కాంగ్రెస్ గట్టి పోటీ ఇవ్వదండి, బీఆర్ఎస్ ముందంజలో ఉంది. ముందుగా మీకు హెచ్ఎంటీవీ ప్రేక్షకులకు డిబేట్ లో పాల్గొంటున్నటువంటి ప్రతినిధులకు నమస్తే అండి, జై తెలంగాణ. బీఆర్ఎస్ అక్కడ ముందంజలో ఉందండి. ఇది ఇందాక వెంకటరెడ్డి గారు అన్నట్టు సానుభూతితో కాదండి. బీఆర్ఎస్ దశాబ్ద కాలము కేసీఆర్ గారు ముఖ్యమంత్రిగా చేసినటువంటి రాష్ట్రానికి చేసినటువంటి సేవలు, రాష్ట్రం సాధించినటువంటి అభివృద్ధి, ఈ నియోజకవర్గం మాగంటి నాయకత్వంలో జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో జరిగినటువంటి పనులు, అభివృద్ధి చూసి తప్పకుండా
బీఆర్ఎస్ కే అక్కడ ప్రజలు మొగ్గు చూపుతారండి. రాజకీయ అనుభవం లేదు అనడం సరికాదండి. సుదీర్ఘ కాలము 3 దఫాలుగా ఆయన ఎన్నుకోబడ్డారు. ఆ కుటుంబంలో ఉన్నటువంటి ఆయన శ్రీమతి, ఆయన సహచరి తప్పకుండా రాజకీయాలు చూస్తూ ఉంటారు. కుటుంబంలో ఎవరేదైనా చేస్తూ ఉంటే తప్పకుండా కుటుంబం మొత్తం అనుసరిస్తూ ఉంటది. ఆ రకంగా ఇప్పుడు ఎవరైనా మొదటనే పుట్టుకతో ఎమ్మెల్యేలు గారు కదా, పుట్టుకతోనే రాజకీయ అనుభవం ఉండదు కదా. తప్పకుండా సునీత గారికి రాజకీయ అనుభవం ఉన్నది. కేవలం సానుభూతినే మేము ఎప్పుడు నమ్ముకోలేదు. సానుభూతితో కాదు, మేము చేసిన పనులను చూపించి ఓటు అడుగుతున్నాం, చేసిన అభివృద్ధిని చూపించి ఓటు అడుగుతున్నాం, చేసిన సంక్షేమాన్ని చూపించి ఓటు అడుగుతున్నాం. జూబ్లీహిల్స్ నియోజకవర్గ ప్రజలు ఈ 2 జాతీయ పార్టీల కుట్రలను అర్థం చేసుకున్నాయి. ఇప్పటికిప్పుడు మంత్రి పదవి మైనార్టీ కట్టబెట్టి మేమేదో మైనార్టీలకు మేలు చేయబోతున్నాము. మొట్టమొదటి ఎత్తుగడ ఏంటి, ఎంఐఎం అభ్యర్థిని తీసుకొచ్చి క్యాండిడేట్ గా ప్రకటించడం. అజహరుద్దీన్ గారు అడిగినప్పటికీ కాదని ఈ ఎంఐఎం క్యాండిడేట్, ఈయన ఎంఐఎం ఫేవర్ గా ఉంటారు, ఎంఐఎం కూడా మద్దతు ఇస్తా ఉన్నది కాబట్టి అని నవీన్ యాదవ్ ని పెట్టడం. తర్వాత అది వర్కౌట్ అవుతలేదు. మైనార్టీలు అందరూ ఇటువైపే ఉన్నారని సర్వేల కారణంగా రకరకాలుగా ప్రభుత్వం అధికారంలో ఉన్నారు, వాళ్ళ అధికారంలో ఉంది కాబట్టి, కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది కాబట్టి వాళ్ళు సర్వేల ద్వారా తెలుసుకొని ఇవాళ ఇదో కొత్త ఎత్తుగడ మేము ప్రశ్నిస్తా ఉన్నాం. ఈ విజయం బీఆర్ఎస్ దండి. ఇవాళ అజహరుద్దీన్ గారికి మైనారిటీకి మంత్రి పదవి ఇవ్వడం ఇరకాటంలో పడినట్టే కదా. ఇప్పుడు అజహరుద్దీన్ గారు తీసుకురావడం అంటే దాదాపుగా 60,000 ఓట్లు ఉన్నాయి నాకు తెలిసి, సబ్జెక్ట్ కరెక్షన్. అంటే బీఆర్ఎస్ ఇరకాటంలో పడినట్టే లేదండి. 120,000 పైచిలకు ఓట్లు అని చెప్తా ఉన్నారు. 120,000 పైచిలకు ఓట్లు మైనారిటీలవి ఈ నియోజకవర్గంలో ఉన్నాయని చెప్తా ఉన్నారు. అయినప్పటికీ ఇప్పటికిప్పుడు మంత్రి పదవి ఇచ్చినంత మాత్రాన మైనారిటీలు నమ్మి కాంగ్రెస్ కు ఓటేసే పరిస్థితి అయితే లేదు. గత 22 మాసాలుగా మైనార్టీ వీళ్ళకి కనిపించలేదు. ఒక్క మైనార్టీకి ఎమ్మెల్సీ ఇవ్వలేదు. ఇదే అజహరుద్దీన్ గారు ఎమ్మెల్సీ అడిగినా సాధ్యంగా అది ప్రకటించిండ్రో అది అవుతుందో కాదో తెలియదు. అది కాకుండా ఏదైతే గవర్నర్ కోట కాకుండా ఇయ్యాల్సిన బోలెడు ఉండే, అయినప్పటికీ ఇయ్యలేరు. కాంగ్రెస్ వ్యూహాలు అనుకుంటుంది కానీ అది బోల్తా పడడమే. ఈ వ్యూహాలు కాదు, ఇదన్నీ కూడా బోల్తా పడేటువంటి ప్రయత్నమే తప్ప ఇంకా అబాసు పాలయ్యే ప్రయత్నం, మైనార్టీల్లో గాని ప్రజల్లో గాని చులకనయ్యే ప్రయత్నం. ఇక వెంకటరెడ్డి గారు చెప్పినట్టుగా బీజేపీ వైపు చూస్తున్నారు. ఏదండి 11 సంవత్సరాల్లో మరి ఎంపీగా ఇక్కడ ఉన్నారు, తర్వాత ఇప్పుడు మంత్రిగా ఉన్నారు. ఆయన నియోజకవర్గానికి, కిషన్ రెడ్డి గారి నియోజకవర్గ పరిధిలో ఉన్నటువంటి కాన్స్టిట్యున్సీ అది. ఆ నియోజకవర్గానికి ప్రత్యేకించి మేము ఇది చేసినామని చెప్పదగ్గ ఒక్క పని ఉందా అండి? నన్ను అడగండి, చర్చకు పిలవండి, తప్పకుండా నేను చెప్తా. జూబ్లీహిల్స్ కు మేము ఎంత ఇచ్చినామో, ఏ రంగానికి ఎంత ఇచ్చినాము, ఎన్ని పెట్టుబడులు అక్కడ పెట్టినాము, సంక్షేమానికి ఎంత పెట్టినాము, లెక్కలు పత్రాలు అన్ని మా దగ్గర ఉన్నాయి. ఇదే కాంగ్రెస్ ఇక చర్చలకు రమ్మంటది, చల్లగా జారుకుంటది. చర్చలకు కాంగ్రెస్ అయితే ఎప్పుడు సిద్ధంగా. కాంగ్రెస్ నుంచి లింగయ్య గారు జాయిన్ అయ్యారండి. లింగయ్య గారు నమస్తే. చేయండి మేడం, చేయండి. ఒక నిమిషం లింగయ్య చెప్పండి. మేము ప్రభుత్వ పాఠశాలలకు నూతన భవనాలు, మరుగుదొడ్లు, వాటర్ ప్లాంట్లకు 50,94,00,000 ఇచ్చినాం ఈ నియోజకవర్గానికి. రెహమత్ నగర్ డివిజన్ లో 30 కోట్లతోని అంబేద్కర్ స్టడీ సెంటర్ నిర్మించినాం. అలాగే ఎర్రగడ్డ డివిజన్ లో అప్పటి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు మరి 1000 పడకల ఆసుపత్రి భవనానికి 900 కోట్లతో మరి దాదాపుగా 90% ఆ పని పూర్తయింది. ఇంకా 10% ఈ కాంగ్రెస్ కు చేయడం చేతనైతలేదు. అలాగే రెహమత్ నగర్ లో మంచినీటి వాటర్ రిజర్వాయర్ 11 లక్షలతోని పూర్తి చేసినాం. రెహమత్ నగర్ హెచ్ఎఫ్ నగర్ లో నూతన మల్టీపర్పస్ ఫంక్షన్ హాల్ మరి 3,40,00,000తో పూర్తి చేసినాం. వెంగళరావు నగర్ డివిజన్ లో థీమ్ పార్క్ నిర్మాణం 1,35,00,000తో పూర్తి చేసినాం. వెంగళరావు నగర్ బ్లాక్ లో మల్టీపర్పస్ ఫంక్షన్ హాల్ ఏర్పాటు చేసినాం 5,76,00,000తో. ఇట్లా విద్యుత్, ఎల్ఈడి స్ట్రీట్ లైట్లు, సెంట్రల్ లైటింగ్ సిస్టమ్ మరమ్మతులు, రహమత్ నగర్ డివిజన్ లో ఎస్పీఆర్ హిల్స్ ప్లే గ్రౌండ్ నిర్మాణము, షేక్పేట్ డివిజన్ లో, వెంగళరావు నగర్ డివిజన్ లో చాకలైలమ్మ విగ్రహాలు, ఒక్కటి కాదండి అంబేద్కర్ విగ్రహాల ఏర్పాటు, అనేకం. ఇవి అభివృద్ధి పనులు. ఇంకా సంక్షేమం అయితే చెప్పనో అవసరం లేదు. అనేక ప్రజా సంక్షేమ ఫలాలు ప్రతి ఇంటికి కేసీఆర్ గారి ఫలాలు అందినాయండి. పెన్షన్లు అయితేనేంది, ఏదైనా. మంచినీరు మరి ఎలాంటి బిల్లులు లేకుండా మేము మంచినీరు అందించినాం. ఇప్పుడు వీళ్ళు బిల్లులు
బిల్లులు అంటా ఉన్నారు. మరి ఇందాక మేము ఏదో ప్రచారం చేసుకుంటున్నామని వెంకటరెడ్డి గారు అన్నారు. గ్రోక్ ఇదివరకే చెప్పిందండి, అత్యధిక అబద్ధాలతో అసత్య ప్రచారాలతో సోషల్ మీడియాను ఉపయోగించుకొని అధికారంలోకి వచ్చింది మోడీ సర్కార్ అని గ్రోక్ స్వయంగా ఏఐ చెప్పిందండి. మేము యూట్యూబ్ ఛానళ్ల మీద డిపెండ్ అవుతాము, ఇంకో దాని మీద సోషల్ మీడియా మీద డిపెండ్ అవుతామని కాదండి. ఫీల్డ్ లో ఉంటాం. నాయకత్వ లక్షణాలు కేసీఆర్ గారి ఆదేశాల మేరకు, కేసీఆర్ గారి శిక్షణ మేరకు మేమంతా క్షేత్రంలో ఉంటాం, సోషల్ మీడియాలో కాదు. చేసింది చెప్పుకోవడానికి మాకు సోషల్ మీడియా, మరి చెప్పుకోవడానికి మాత్రమే, చేసింది చెప్పుకోవడానికే సోషల్ మీడియాను మేము వాడుకోమండి. ఇది మా పరిస్థితి. ఖచ్చితంగా ఈ కాంగ్రెస్ బీజేపీల ఇందాక ఎట్లా మాట్లాడతారండి, తీవ్రవాదాన్ని రెచ్చగొట్టే విధంగా, అదేదో ఇరు దేశాల మధ్య సమస్య లాగా. రాకేష్ రెడ్డి గారు, నిజామాబాద్ ఎంపీ గారు, ఆయన మాట్లాడుతూ వాళ్ళంతా మా పూర్వీకులే, మా సంతతి వారే అని చెప్తారు. ఎట్లా చెప్తారండి? డిఎన్ఏ టెస్టులు చేసిండ్రా వీళ్ళు? వాళ్ళని ఒక మతాన్ని అవమానించడమే కదా అది. ఎందుకు రెచ్చగొట్టే రాజకీయాలు? ప్రజలందరూ సమైక్యంగా ఉండాలి, ఎలాంటి గొడవలు ఉండద్దని 10 సంవత్సరాల సుభిక్ష పాలన చాటలేదా? ఒక్క కర్ఫ్యూ లేకుండా, ఒక్క మత ఘర్షణ లేకుండా ప్రశాంతంగా హైదరాబాద్ నగరం లేదా? మరి మా సీట్లు గల్లంతైనాయి లేదా మా పార్లమెంట్ సీట్లు తగ్గింది అని చెప్పి మీరు కేవలం అధికారమే వస్తుంది, మా ముఖ్యమంత్రి క్యాండిడేట్ ఈయన ఆయన అని ప్రకటించినటువంటి మీరు, తెలంగాణలో అధికారాన్ని పోతున్నామని చెప్పినటువంటి మీరు, మరి 8 అసెంబ్లీ సీట్ల పరిమితమైందండి. దేశవ్యాప్తంగా మీరు అధికారంలో ఉన్నారు కదా, 2 దఫాలు మోదీ గారు అధికారంలో ఉన్నారు కదా, దేశంలో డబుల్ ఇంజిన్ సర్కార్ అని మీరు ప్రచారం చేసుకున్నారు కదా, కేవలం 8 సీట్లకి ఎట్లా పరిమితమైందండి? మతం ఇక్కడ తెలంగాణలో నడవదండి. ప్రచారాలు, అబద్ధాలు తెలంగాణలో నడవదు. ఒక్కసారి రేవంత్ రెడ్డి గారు అబద్ధాలు విని నమ్మి మోసపోయిన ప్రజలు ఇప్పుడు ఇంకా వినే స్థితిలో లేరు. లింగ యాదవ్ గారు, ఏంటంటే కాంగ్రెస్కి ఇంకా అస్త్రశస్త్రాలు ఏమైనా ఉన్నాయో ప్రయోగించాల్సిన, ఈరోజు పెద్ద అస్త్రం ప్రయోగించినారని బీఆర్ఎస్ కానీ బీజేపీ కానీ చెప్తుందంటే, ఇప్పటికిప్పుడు మైనార్టీ ఓట్లను తిప్పుకోవడానికి మాత్రమే అజహరుద్దీన్ తీసుకొచ్చారు. ఎంత అత్యవసరంగా ఇప్పుడు దాకా ఎందుకు మర్చిపోయారు? మైనార్టీల గురించి కాంగ్రెస్కి ఇప్పటి వరకు సోయలేదా? గుడ్ ఈవినింగ్ అండి. ముందుగా మీకు, హెచ్ఎంటీ ప్రేక్షకులకు, అదేవిధంగా కో ప్యానలిస్టులకు, ఇవాళ జూబ్లీస్ లో గెలిచేది కాంగ్రెస్ పార్టీ. ఇవాళ నవీన్ని డిక్లేర్ చేయడంతో ఇవాళ కాంగ్రెస్ పార్టీ గెలుపు అనేది చాలా స్పష్టమైంది. ఇవాళ దీని మీద ఇవాళ బీజేపీ, బీఆర్ఎస్ నాయకులు కుట్రలు ఎన్ని చేసినా కూడా ఇవాళ జూబ్లీస్ ప్రజలు చాలా విజ్ఞులు, వాళ్ళన్ని గమనిస్తున్నారు. డెఫినెట్ కూడా ఇక్కడ అత్యధిక మెజార్టీ తోటి ఇవాళ నవీన్ యాదవ్ గారు గెలవబోతున్నారు. ఇక మీరు అడిగిన దానికి అజారుద్దీన్ ఇవాళ అంటే బీజేపీ నాయకులు, ఇక బీఆర్ఎస్ నాయకులు, ఎందుకంటే వినపడతలేదు సార్, గెలిపించిందని మేము చెప్పడం కాదు, స్వయంగా కేసీఆర్ కూతురే కవిత గారే చాలా స్పష్టంగా చెప్పింది రెండు ఒకటని. ఇక మీరు మాట్లాడతాం. సుమిత్ర గారు ప్లీజ్ ఏందండి వన్ బై వన్ డిస్కస్ చేద్దాం. నో ఇష్యూ, చాలా టైం ఉంది. వన్ బై వన్ డిస్కస్ చేద్దాం. నో ఇష్యూ, నీకేనుంటే రాసుకో, చెప్పండి రాసుకో. ఎస్, నేనేం చెప్తున్నా, ఇవాళ కాంగ్రెస్ పార్టీ సామాజిక న్యాయానికి కేర్ ఆఫ్ అడ్రస్ కాంగ్రెస్ పార్టీ. ఇవాళ దేశ చరిత్రలోనే ఇవాళ మొదటిసారిగా పోస్ట్ ఇండిపెండెంట్ ఇండియాలో ఇవాళ కుల సర్వే చేసిన ఏకైక మొదటి రాష్ట్రం తెలంగాణ ప్రజాప్రభుత్వం. ఇవాళ మైనార్టీలకు ఎస్ మేము ఎప్పుడు ఇవ్వాలి, ఏమి ఇవ్వాలి అనేది ఇవాళ మంత్రివర్గ విస్తరణ అనేది ముఖ్యమంత్రి గారికి ఉన్నటువంటి డిస్క్రిషనల్ పవర్. ఇవాళ ముఖ్యమంత్రి గారు గతంలోనే అనుకున్న ఇవాళ అజారుద్దీన్ గాని క్యాబినెట్ నుంచి ఎమ్మెల్సీగా యునానిమస్ గా ఎమ్మెల్సీగా డిక్లేర్ చేయడం జరిగింది, దానికి అప్రూవ్ కూడా జరిగింది. ఇవాళ మంత్రివర్గ విస్తరణ అనేది ఇవాళ బీజేపీ నాయకులకు, ఇవాళ బీఆర్ఎస్ బీజేపీ నాయకులు కూడబలుకొని మైనార్టీలకు మంత్రి పదవి రావద్దనే దురుద్దేశంతో ఇవాళ కంప్లైంట్ చేయడం జరిగింది. నీకు ఒక ఉదాహరణ చెప్తాండి. బహుశా బీజేపీ నాయకులకు, ఎందుకంటే వాళ్ళు వాట్సాప్ యూనివర్సిటీ చదువుకొని వస్తారు, వాళ్ళు 2023లో సురేంద్ర పాల్ సింగ్ అనే వ్యక్తి రాజస్థాన్ లో కరణ్పూర్ కాన్స్టిట్యూన్సీ లో స్వయంగా క్యాండిడేట్ ఆయన, ఆ క్యాండిడేట్ నే మంత్రిగా చేసినటువంటి ఆ ఎలక్షన్ జనవరి 5th లో కరణ్పూర్ ఎలక్షన్ ఉంటే December 30కి 2023లో అతన్ని మంత్రి ప్రమాణ స్వీకారం చేయడం జరిగింది. అంటే ఎగ్జాక్ట్లీ లెస్ దెన్ ఏ వీక్ స్వయంగా క్యాండిడేట్ నే. ఇది జరిగింది ఎప్పుడో కాదు, 2023 December 30కి. ఎలక్షన్ అక్కడ ఉన్నది 2024 జనవరి. అంటే
హార్డ్లీగా 5 days డిఫరెన్స్ తోటి అక్కడ మంత్రిగా చేయడం జరిగింది. ఇదే విని మాట్లాడుతున్న బీఆర్ఎస్ నాయకులు పాడి కౌశిక్ రెడ్డిని హుజరాబాద్ బై ఎలక్షన్ లో ఎమ్మెల్సీగా డిక్లేర్ చేసింది మనందరికీ తెలుసు. ఇవాళ మైనార్టీని మంత్రివర్గం నుంచి తప్పించాలి అనే కుట్రతోటి, మైనార్టీలకు మంత్రివర్గం దక్కొద్దనే కుట్రతోటి ఇవాళ బీజేపీ బీఆర్ఎస్ కుట్రలు చేస్తుంది. వీళ్ళు ఎన్ని కుట్రలు చేసినా కూడా అవేమి ఇవాళ సాగలేదు. ఇవాళ నేను సూటిగా ప్రశ్నిస్తున్నాండి, బీజేపీ నాయకులు బీఆర్ఎస్ 10 ఏళ్లలో బీఆర్ఎస్ కదా ఇక్కడ పరిపాలించింది. ఇక్కడ నుంచి గతంలో చనిపోయిన వ్యక్తి గురించి నేను మాట్లాడదలుచుకోలేదు, కానీ ఆయన ఏం చేసిండో ఇవాళ జూబ్లీస్ ప్రజలకు తెలుసు కదా. ఇవాళ జూబ్లీస్ కాన్స్టిట్యున్సీ పేరుకే జూబ్లీస్, కానీ ఇక్కడ ఉన్నట్టు మెజార్టీగా బస్తీలు మధ్యతరగతి జూబ్లీస్ ప్రజలే చెప్తున్నారు కదా. ఇవాళ ఒక్క నిమిషం అండి, ఇవాళ కనీసం పరిపాలించినటువంటి ప్రభుత్వం ఏం చేసింది? మరి ఇవాళ కిషన్ రెడ్డి కేంద్రంలో మంత్రి గుండు, కేంద్రం నుంచి ఎన్ని నిధులు తెచ్చి ఇవాళ సికింద్రాబాద్ పార్లమెంట్ కిందకే వస్తుంది కదా జూబ్లీస్. ఆయన ఏం చేసిండో ఇవాళ దమ్ముంటే దాని మీద చర్చ పెట్టండి. ఇవాళ క్యారెక్టర్ ఒక యువకుడు, చదువుకున్న యంగ్ అండ్ ఎనర్జెటిక్, ఒక బలహీన వర్గాలకు సంబంధించిన బీసీ బిడ్డకు మేము టికెట్ ఇస్తే ఇవాళ క్యారెక్టర్ అసోసియేషన్ చేస్తున్నటువంటి దుర్మార్గులు బీసీలు, ఇవాళ బీజేపీ బీఆర్ఎస్ నాయకులు. అంటే బీసీలు ఎదగడం వీళ్ళకి ఇష్టం లేదా? ఇవాళ కేసుల గురించి మాట్లాడుతున్నారు. ఈ దేశానికి హోం మంత్రి ఉన్న అమిత్ షా గుజరాత్ నుంచి తడిపారు చేసిరండి. సరే, ఒక విషయం అడుగుతా లింగయాదవ్ గారు, ఒక విషయం అడుగుతా అధికార ఒకటే లింగయాదవ్ గారు, సరే కాంగ్రెస్ పార్టీ అభివృద్ధి విషయాలు పక్కన పెడితే, రాష్ట్ర వ్యాప్తంగా పక్కన పెడితే, ఒకే ఒక విషయం సమాధానం చెప్పండి. కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర వ్యాప్తంగా అభివృద్ధికి, సంక్షేమ ఎన్నో విషయాలు పక్కన పెడితే ఎందుకు ఇంత ప్రతిష్టాత్మకంగా ఒక్క ఎలక్షన్ గురించి, ఒక్క బై ఎలక్షన్ గురించి ఎంత ప్రతిష్టాత్మకంగా తీసుకోవాల్సిన అవసరం ఏంటి కాంగ్రెస్ పార్టీకి? అధికార పార్టీకి అంటే ఇక్కడ పాగా వేయాలని, ఎలాగైనా గెలవాలని ఇప్పటి వరకు కనీసం ఈ సిచ్యువేషన్ లేదు. గత 10 ఏళ్ళ నుంచి 3 టర్మ్ నుంచి బీఆర్ఎస్ గెలుస్తుంది, దాన్ని కొట్టాలనే ఆలోచనలోనే ఉందా? సిఎండి ఇవాళ జూబ్లీహిల్స్ లో మేము గెలుపు అనేది ఎప్పుడో ఖాయమైంది. ఇవాళ మెజార్టీ గురించి ఇవాళ మేము ప్రయత్నిస్తున్నాం. నేను ఏమంటున్నానంటే, మా కాంగ్రెస్ నాయకుడు ఖమ్మంలో రామరెడ్డి వెంకరెడ్డి గారు చనిపోతే ఇవాళ అక్కడ బై ఎలక్షన్లు వస్తే ఆనాడు ఇదే కేసీఆర్ క్యాండిడేట్ పెట్టి ఏమన్నాడు? కేటీఆర్ రైట్. ఒక నిమిషం, లింగయాదవ్ గారు కట్ అవుతుంది. ఒకసారి మనం రామ్మోహన్ రావు గారితో మాట్లాడదాం. 1 minute. ఎమ్మెల్సీగా నామినేట్ చేయొచ్చు కదా. రైట్, 1 minute. ఎందుకు క్యాండిడేట్ పెట్టి ఎందుకు తిప్పుతున్నారు? ఎందుకు ఈ డ్రామాలు, ఈ పొలిటికల్ డ్రామాలు ఎందుకు చేస్తున్నారు మీరు? మరి ఆనాడు చనిపోయినప్పుడు మేము అడిగితే, కాంగ్రెస్ ఎమ్మెల్యే చనిపోతే మరి కేటీఆర్ ఆనాడు రామ్మోహన్ రావు గారు ఉన్నారు, రామ్మోహన్ రావు గారితో ఒకసారి లింగయాదవ్ గారు 1 minute ప్లీజ్. 1 minute అంటే ఇవాళ బలహీన లింగయాదవ్ గారు ఒక్క నిమిషం ఆగాలి. రామ్మోహన్ రావు గారితో మాట్లాడదాం. రామ్మోహన్ రావు గారు ఏంటి మొత్తం జరుగుతున్న లేదా? ప్లీజ్ ఇస్తా ఉంది డీటెయిల్డ్ గా ఒకసారి ఎనలిస్ట్ ఉన్నారు రామ్మోహన్ రావు గారు, ఆయన అనాలిసిస్ చెప్పిన తర్వాత ఒకసారి మళ్ళీ మీరు చెప్పేస్తా. నేను ఏమంటున్నానంటే, ఇవాళ ఒక బీసీ నాయకుడు, చదువుకున్న యువకుడు ఇవాళ టికెట్ ఇస్తే కాంగ్రెస్ పార్టీ సామాజిక న్యాయాన్ని పాటించి ఈ ఓర్వలేని తనతో బీజేపీ బీఆర్ఎస్ కుట్రలు చేస్తుంది. ఒక బీసీ నాయకుడిని ఎదుగొద్దనే కుట్రలు జరుగుతుంది. అందుకే ఇవాళ తెలంగాణ సమాజం అంతా గమనిస్తుంది, జూబ్లీ కాన్స్టిట్యున్సీ ప్రజలందరూ గమనిస్తున్నారు. ఎట్టి పరిస్థితుల్లో వీళ్ళు ఎన్ని కుట్రలు చేసినా కూడా జూబ్లీస్ లో అత్యధిక మెజార్టీ తోటి గెలవబోయేది నవీన్ యాదవ్ గారు. మార్క్ మై వర్డ్స్. వీళ్ళు ఎన్ని కుట్రలు చేసినా ఇవాళ బీజేపీ బీఆర్ఎస్ లోపకారి ఒప్పందం చేసుకున్నా కూడా కూడా ప్రజలు గమనిస్తున్నారు. ఓకే ఓకే, రామ్మోహన్ రావు గారు. సార్ రామ్మోహన్ రావు గారు. రామ్మోహన్ రావు గారు మీరు సౌండ్ పెట్టుకోలేదు. లేదు కట్ అయింది. రామ్మోహన్ రావు, రామ్మోహన్ రావు వినబడుతుందా సార్? సార్ ఏంటంటే ఇక్కడ కొన్ని ప్రధాన నాకు వచ్చింది ఏంటంటే, ఇక్కడ 3 పార్టీలు ఎవరి వ్యూహాలు, ఎవరి మేనిఫెస్టోలు వాళ్ళు నడిపిస్తున్నారు. అయితే ఇక్కడ రెండో ప్రధాన సమస్య ఏంటంటే, ఇప్పటి వరకు జూబ్లీహిల్స్ ఎలక్షన్స్లో ఎన్నడూ లేని విధంగా దాదాపుగా 58 మంది అభ్యర్థులు, అంటే 3 ప్రధాన పార్టీలు తీసేస్తే 55 మంది ఇండిపెండెంట్స్. అందులో కూడా సాధారణంగా ఉన్న వాళ్ళు కాదు, వాళ్ళందరూ స్టూడెంట్స్ కానీ, రైతులు కానీ, జేఏసీ నాయకులు కానీ, వీళ్ళందరూ ఉన్నారు. ఇదొక పాయింట్. అయితే రెండోది, జూబ్లీహిల్స్ నియోజకవర్గం కానీ, కూకట్పల్లి నియోజకవర్గం కానీ, ఇక్కడ సెటిలర్స్ ప్రభావం ఎక్కువ ఉంటుంది. సెటిలర్స్ ఓట్లు కూడా చాలా ఎక్కువ ఉంటాయి. అది ఏ పార్టీకి ప్లస్ అయ్యే అవకాశం కనిపిస్తుంది? దీని మీద ఏమంటారు? రాజేంద్ర గారు, మీకు అట్లాగే వెంకటరెడ్డి గారికి, సోదరి సుమిత్ర గారికి, అట్లాగే లింగం యాదవ్ గారికి, హెచ్ఎంటీ ప్రేక్షకులకు నమస్కారం.
జూబ్లీ హిల్స్ ఉప ఎన్నిక సందర్భంగా నిజంగా చెప్పాలంటే ప్రభుత్వం పడిపోదు, కొత్త ప్రభుత్వం రాదు, ఇది పెద్దగా ప్రభావం చూపెట్టదు మనకు పైకి అనిపిస్తుంది. కానీ ఒక ఉప ఎన్నికనే కానీ రాష్ట్ర రాజకీయాలు ఖచ్చితంగా శాసిస్తుంది అంటున్నాను. అంటే రాష్ట్ర రాజకీయాల మీద చాలా పెద్ద ఎత్తున ప్రభావం చూపెడుతుంది. ఎందుకంటే 3 పార్టీలు సవాలే, 3 పార్టీలకు చావోరేవో చాలా గమ్మత్తుగా ఉంది ఈ ఎలక్షన్. మిగతా అంత కంటోన్మెంట్ ఎలక్షన్ గురించి చర్చించలేము మనం. ఎందుకు కంటోన్మెంట్ ఎలక్షన్లు రాష్ట్ర రాజకీయాలు సాధిస్తాం అనుకోలేదు. అప్పుడు ఉప ఎన్నిక వెంటనే అధికార పార్టీ కాంగ్రెస్ గెలిచిన కొద్ది రోజుల్లోనే వచ్చింది కనుక సానుభూతి పనిచేయలేదు, అభివృద్ధి పనిచేసింది. అధికారంలోకి వస్తే అధికార పార్టీని గెలిపిస్తే మాకు అభివృద్ధి జరుగుతుందనే ఉద్దేశంగా కంటోన్మెంట్ ప్రజలు గెలిపించారు. 2 ఏళ్ల పనితీరు ఇప్పుడు 3 పార్టీలకు ఎందుకు సవాల్ అంటున్నానంటే, చావోరవి ఎందుకు అంటున్నానంటే, మొదలు బీఆర్ఎస్ నుంచి వస్తాను. వాళ్ళ 10 ఏళ్ల అభివృద్ధి, దాంతో పాటు సానుభూతి, అవి బలాలు వాళ్ళకు ఉన్నది. కానీ బలహీనత ఏమిటంటే 10 ఏళ్ల రాజ్యాల్లో జూబ్లీ హిల్స్ లో మంచినీళ్లు కరువైంది, మంచినీళ్ళు సరిగ్గా లేవు, మంచినీళ్ళు సర్వా సరిగ్గా లేదని కిషన్ రెడ్డి గారు ఆరోపిస్తున్నారు, కాంగ్రెస్ పార్టీ ఆరోపిస్తుంది. సరే మన బీజేపీ పార్టీ అధికారం లేదు కానీ ఘర్ ఘర్ కి జల్ ఉన్నది కదా, ఆ పథకంలో మరి ఏమైనా వచ్చిందా, మిషన్ భగీరథ సరిగ్గా పనిచేసిందా లేదా అంటే ఇప్పటికీ అన్ని పార్టీల బాధ్యత తిలాపాపం తలాంటి పెట్టుకుంటున్నారు. 3 పార్టీలకు కూడా ఇవాళ ఒక రకంగా సవాల్ ఉంటుంది. అభివృద్ధి వెనుకబడ్డదంటే అటు కేంద్ర ప్రభుత్వం ఎంత బాధ్యతను, రాష్ట్ర ప్రభుత్వం అది ఇప్పుడు 2 ఏళ్ళు, అప్పుడు 10 ఏళ్ల బాధ్యత వెళ్ళేది. రెండవది రాజేంద్ర, ఇప్పుడు కూడా ఏ ఎన్నిక కూడా ఆ ఎన్నిక ప్రత్యేకమే గాని గత ఎన్నికను చూసుకొని ఇప్పుడు జరుగుతుందని చెప్పలేదు. కానీ జూబ్లీ ప్రత్యేకత ఏంటంటే 3 సార్లు వరుసగా మన గోపీనాథ్ గారు గెలిచినప్పుడు వరుసగా చూసుకుంటే 9,000 నుంచి 12,000, 12,000 నుంచి 16,000 మెజార్టీ పెరుగుతూ వచ్చింది, తగ్గలేదు. అట్లాగే మనకు టిఆర్ఎస్ అభ్యర్థికి ఉన్న బలం ఏంటిదంటే సానుభూతి, గతంలో అభివృద్ధి. ఇక కాంగ్రెస్ పార్టీకి వస్తే బీసీని ఇంతకుముందు లింగయ్య యాదవ్ గారు చెప్పాడు, కరెక్ట్ అంటున్నాను. బీసీ అభ్యర్థి వాళ్ళ మిగతా ఇద్దరు కూడా అగ్రవారిని నిలబెట్టారు కనుక బీసీ అభ్యర్థి వాళ్ళ నినాదం ఉంది, వాళ్ళ బీసీ అభ్యర్థి నిలబెట్టారు. కానీ అభ్యర్థి వెనక నేర చరిత్ర అనే దాని మీద బయట పార్టీలు ఇవాళ ఫోకస్ చేస్తున్నాయి. ఇది మైనస్, ఇది ప్లస్ అందులో ఉన్నది. 2 ఏళ్ళు వాళ్ళు 10 ఏళ్ళు అభివృద్ధి చేయలేదు అనుకోండి, ఈ 2 ఏళ్ళుగా మీరేం చేశారని కూడా అడుగుతారు. అన్నిటికంటే నా ఉద్దేశం ఏంటంటే గురిజాడ అప్పారావు గారి కన్యాశుల్క నాటకంలో ఒక చిన్న కథ వస్తుంది. అందులో గిరీశం అనే పాత్ర ఉంటుంది. జట్కా బండి నడిపిస్తూ పోతుంటే ఈయన కాంగ్రెస్ పార్టీ వస్తే ఏమవుతుంది, మొత్తం దేశం ఎంత స్వాతంత్రం వస్తే పెద్ద లెక్చర్ ఇస్తుంది. లెక్చర్ తర్వాత జట్కా బండి అమాయకంగా అడుగుతాడేమనంటే, అయ్యా మన స్వాతంత్రం వస్తే మన ఊరి హెడ్ కానిస్టేబుల్ ట్రాన్స్ఫర్ అవుతాడు అలేడానికి బుద్ధి లేదా నీకు? దానికి సంబంధం ఏంటంటే రోజు విజయనగరం రైల్వే స్టేషన్ లో అంటే 6 పైసలు లంచం తీసుకుంటున్నాడు ఆ కానిస్టేబుల్ ట్రాన్స్ఫర్ కావడం వాళ్ళ ఆయనకు అవసరం. ఇప్పుడు ఇక్కడ జూబ్లీ హిల్స్ ప్రజలు, నేను మొన్న ఒక 4 రోజుల నుంచి నేను తిరుగుతూ పరిశీలన చేస్తున్నాను, వాళ్ళు ఈ రాజకీయ పార్టీల నినాదాలు కానీ ఎవ్వరు పట్టించుకుంటలేదు. మాకు 2,000 పెన్షన్ 4,000 అయిందా, ఇప్పటిదాకా మనకు నీళ్లు సరిగ్గా వస్తున్నాయా, వీధి లైట్లు బాగున్నాయా లేవా, అవే కదా మనకు అవసరాలు అయితే కదా, సంక్షేమ పథకాలు సరిగ్గా అభివృద్ధి అవుతున్నా లేవా, ఇవన్నీ వాళ్ళ సమస్యలు అవున్నాయి కదా. కానీ ఆ సమస్యలు దాటి మనం ఈ రాజకీయ ప్రచారం చేసుకుంటే వీటి ప్రభావం ఉంటది కాదంటే, పైకి కనపడేది సోషల్ మీడియా కానీ ఇవన్నీ చేస్తుంటాయి. కానీ చివరికి మా బతుకుల్లో ఈ ఎన్నికలు వెలుగు తెస్తే వాళ్ళు ఏమనుకుంటున్నారు, అందుకని ప్రజలు ఏమనుకుంటున్నారంటే సబ్కా సున్నా అప్నా కర్ణ, ఇచ్చేది తీసుకుందాం, అందరి దగ్గర తీసుకుందాం, వేసే వాళ్ళకి ఓట్లు వేద్దాం అంటున్నారు. ఇక్కడ 3 వర్గాలు బాగా ప్రభావితం పడతాయి. ఒకటి అన్నారు కానీ నాకు ఆ పదం ఇష్టం లేదు, సెటిలర్ అనే పదం ఇష్టం లేదు, కానీ ఇప్పటి నుంచి వచ్చి ఉన్నారు. కానీ అంతకంటే ముస్లిం ఓట్లు 1,20,000 ఉన్నాయి. మీరు 55 సుమిత్ర గారు సవరించారు, 1,20,000 దగ్గర 1,19,000 చిల్లర ఉన్నాయి, 1,20,000 అట్లా ఉన్నాయి. దాని మీద ప్రభావం ఎట్లా ఉంటుందంటే, ప్లస్ పాయింట్ కాంగ్రెస్ కి ఏంటంటే మొదటిసారి చేసినప్పుడు 50,000 పైగా ఓట్లు సంపాదించుకున్నారు నవీన్ యాదవ్. ఇది మజ్లిస్ తప్పు నిలబడి సెకండ్ వచ్చారు. మాగాని గోపినాథ్ ఫస్ట్ అయితే బీఆర్ఎస్ కూడా థర్డ్ పడిపోయింది, మనకు బీజేపీ 4th లో ఉన్నది. అప్పుడు అట్లా 50,000 ఓట్లు సాధించుకున్న వ్యక్తిగా పరిచయం ఉన్నది. రెండోసారి ఇండిపెండెంట్ గా పోటీ చేశారు. రామ్మోహన్ రావు గారు క్షమించాలి. అయితే అంటే పాయింట్ ఏంటంటే రోడ్ షోలు కూడా ప్రారంభం ఈ రోజు నుంచి. ఒక పక్క ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కానీ, ఒక పక్క కేటీఆర్ గారు కానీ, మొత్తంగా పెద్ద నేతలు కానీ స్టార్ క్యాంపెయినర్లు కూడా ప్రకటించే అన్ని పార్టీలు. చెప్పండి సార్, మీరు కంటిన్యూ చేస్తున్నారు. ఇంతకుముందు చెప్తుంది అదే నేను, అంటే ఏ పథకమైనా ప్రజలు తమ జీవితాలకు దీన్ని అన్వయం చేసుకుంటారు. తమ జీవితాల్లో మార్పు వచ్చిందా లేదా, తమ జీవితాల్లో వీళ్ళు ఇచ్చిన హామీలు నెరవేర్తాయా లేవని చేస్తారు. గతం చాలా మంది ఏమనుకుంటారంటే ప్రజలు తొందరగా మర్చిపోతారు, తొందరగా మతిమరపు ఎక్కువ అనుకుంటారు. కాలం రాగానే కాటు వేసి తీరుతారు,
ఖచ్చితంగా చేస్తారు. దానికి ఒక మంచి ఉదాహరణ చెప్తాను మీకు. గతంలో పార్టీ ఫిరాయింపు చేసిన ఎమ్మెల్యేలను ఓడించండి అని రేవంత్ రెడ్డి గారు ఒక మంచి పిలిపించిండు. చెప్తామా వాళ్ళతో కొట్టన్నాడు, ఓడించన్నాడు. 12 మందిలో ఒక సత్యేంద్ర రెడ్డి తప్ప ఇంకెవరికి ఎవరు అందరూ ఓడించారు కాదమ్మా. ఓడించారు కదా, పార్టీ ఫిరాయింపు దాన్ని ఓడించమని పిలిపిస్తే ఓడించాను అంటున్నాను. ఎందుకంటే ప్రజలు షార్ట్ టైం మెమరీ కాదు, వాళ్ళకి లాంగ్ టర్మ్ మెమరీ ఉంటుంది, వాళ్ళ జీవితాలకు వీరికి సంబంధం ఉంటుంది. రెండోది ఇప్పుడు ఇక్కడ జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక సందర్భంగా ఓటర్లు డెమోగ్రఫీ చూడాలి. రెండోది మనకు ఎలక్టోరల్ కాలేజ్ అంటాం, 4 లక్షల మంది ఓటర్లు ఉన్నారు. 4,02,000 అయింది ఇప్పుడు. ఎందుకంటే మనం పెరిగి 3,000 ఓట్లు పెరిగింది. 1,99,000 4,02,000 ఇచ్చింది. ఈ 4,02,000లో 2 లక్షలు కూడా పోలవుతలేదు. మీరు చూడండి, ఒకవైపు ఆకాశ హర్మాన్, మరోవైపు ఏమో పేదల గుడిసెలు, రహమత్ గారు, తిరుమల గారు, కృష్ణా. జూబ్లీహిల్స్ లో మొత్తంగా కొంత మొత్తం ప్రాంతం చూసుకుంటే మిగిలినంతా గుడిసెలే కదా. ఇప్పటి వరకు 3 ఎన్నికల రిజల్ట్స్ నేను డెమోగ్రఫీ చెప్తా, మళ్ళీ ఓటర్లు శాతం చెప్తాను. ప్రతిసారి లెక్క చూస్తే 4 లక్షల ఓటర్లకు దగ్గరగా ఉన్నారు. 3.5 లక్షల నుంచి 4 లక్షల మంది. ఇప్పుడు ఈ 3 సార్లు 15 నెలల్లో మహా అంటే 50,000 ఓట్లు పెరిగినాయి. కానీ ప్రతిసారి 1,60,000 నుంచి 1,80,000 దాటి పోలు కాలి ఇప్పటి వరకు కూడా. అంటే సుమారు 2 లక్షల మంది, సగం కూడా పోల్ అవుతలేదు, 50% కూడా దాటలేదు. అటువంటి అప్పుడు ఎవరు వేస్తలేరు ఓట్లు? చదువుకున్న వాళ్ళు ఎట్లు వేస్తలేరు, ఇట్లా తిరిగిన వాళ్ళు ఓట్లు వేస్తలేరు, బాగా మేధావులు ఓట్లు వేస్తలేరు, ఎవరు ఓటు వేయకుండా మాట్లాడుతున్నారు. పేద ప్రజల ఆశల మీద ప్రజాస్వామ్యం బతుకుతుంది. నేను చెప్పిన ఎవరైతే గురిజాడప్పారావు గారి కథలో మన జట్కా బండి వాడు అటువంటి వాళ్ళే ఓట్లు వేస్తున్నారు. చదువుకున్న వాళ్ళు మొత్తం వేస్తలేరు ఓట్లు. 1,50,000 మంది నిరక్షరాస్యులు లేకుండా తక్కువ ఆదాయం గల వాళ్ళు ఓట్లు వేస్తున్నారు. వాళ్ళ దృక్పథం ఎట్లా ఉంటది? మా జీవితాలకు ఈ ఎన్నికకు సంబంధం ఏంటి అనుకుంటారు. ఎన్నిక ఏం జరగాలని ఆలోచన చేస్తారు కదా. అది తప్ప మీ రాజకీయ నినాదాలు, మీ రాజకీయ పోటాపోటీలు, ఈ ప్రచారాలు, సోషల్ మీడియా ఎవరు పట్టించుకోరంటున్నాను. అంతే. అన్నిటికంటే చాలా మంది ఏమనుకుంటారు, సోషల్ మీడియా ప్రభావం చేసింది మన లాంటి మధ్యతరగతి బుద్ధిజీవులకు మాత్రమే. కానీ వాళ్ళు ఏం చేస్తారంటే ఓవరాల్ ప్రచారం ఉంటది. నేను 50 ఏళ్ల జర్నలిస్ట్ ను, ప్రతిసారి ఈనాడు 10 ఏళ్ళు చేశాను. నేను ఎవరైనా అడిగితే ఎక్కడ ఓటేసామని అడిగితే నీకేసిన ఓటు బిడ్డ అంటే, నాకు లేదమ్మా నేను పార్టీ కాదంటే కూడా వాళ్ళు ఎప్పుడు డిస్క్లోజ్ గారు. మనం అవుతాం, మనం అందరం ఏ పార్టీకి వేసినా ఎప్పుడో ఒకసారి డిస్క్లోజ్ అవుతాం. కానీ వాళ్ళు గారు గుమ్మటంగా వాళ్ళు సబ్కాస్ ఉన్న అప్నా కారణం వాళ్ళు అన్ని వింటారు, చేసే ప్రకారం చేస్తారు. అదే జరుగుతుంది అంటున్నాను, ఇప్పుడు కూడా అదే జరుగుతుంది అంటున్నాను. ఇంకా బీజేపీ విషయానికి వస్తే నేను వెంకటరెడ్డి గారితో ఏకీవేస్తున్నాను. ఎందుకంటే మొన్నటి దాకా ఉన్న పరిస్థితి వేరు, ఇప్పుడున్న పరిస్థితి వేరు అంటున్నాను నేను. ఇవాళ మైనార్టీ ఓట్ షేర్ కోసం అజరుద్దీన్ పదవి ఇవ్వడం, ఆపద్ బంధు పథకాలు కానీ, ఆపద మొక్కులు కానీ ఎప్పుడు ఫలితాలు ఇవ్వని అంటున్నాను. అజరుద్దీన్కి ఇస్తే ఎవరికి అభ్యంతరం లేదు, నేను చెప్పాను కదా. దాని కూడా రాజ్యాంగంలో మీకు, మాకు, యాదవ్ గారికి అందరు కూడా ఎవరికైనా ఇవ్వచ్చు. కానీ 6 నెలల లోపు 2 సభలు ఏదో సభకు ఎన్నిక కావాలి. ఇక్కడ సమస్య కాదు. గతంలో మీరు చూడండి, మా పసుపు కుంకుమ పథకం ఆంధ్రప్రదేశ్ లో ప్రవేశపెట్టిండు. వెంటనే ఏమైంది, గెలుస్తారు అనుకున్నారు, 23 సీట్లకు పరిమితమైంది కదా. మన దగ్గర కూడా ₹1 కిలో బియ్యం విజయభాస్కర్ రెడ్డి గారు అమలు చేశారు, ఎన్టీ రామారావు అంటే ముందే. కానీ 6 నెలలు అమలు చేసినప్పుడు ఎన్టీ రామారావు 2 అంటే ₹2 అన్నాడు. ₹2 ఎన్టీ రామారావు బియ్యాన్ని గెలిపించింది కదా. ఇట్లా నేను 10 ఉదాహరణలు చెప్తాను. ఎప్పుడు కూడా ఆపద పథకాలు, ఆపద మొక్కులు ప్రజల మీద ప్రభావం చూపెట్టి ఎందుకు చేసిందంటే మా కోసం చేసింది కాదు, వాళ్ళ రాజకీయ ప్రయోజనాల కోసం వాళ్ళు అర్థం చేసుకుంటారు, చేస్తారు. కానీ మైనార్టీ ఓట్లను చీలిక లేదా అంటే ఖచ్చితంగా చీలిక ఉంటుంది అంటున్నాను. మైనార్టీ ఓట్లు ఓన్లీ కాంగ్రెస్ ప్రభుత్వ సొత్తు కాదు, లేకపోతే టీఆర్ఎస్ కాదు, బీజేపీది ఎంతకంటే కాదు. కనుక బీజేపీ కూడా కొన్ని మైనార్టీ ఓట్లు పడతాయి. ఇప్పుడు కీలకమైన పాత్ర ఈ 2 పార్టీల మధ్య పోటీ అంటున్నాం, కాంగ్రెస్ వర్సెస్ బీఆర్ఎస్ అంటున్నాం కదా. అసలు ఈ మొత్తం తారుమారు శక్తి బీజేపీకి ఉంది అంటున్నాను. బీజేపీ ఎన్ని ఓట్లు తీరుస్తుందో, ఎవరికి తీరుస్తుందో దాన్ని బట్టి వీళ్ళ గెలుపోవటంలో ఆధారపడి ఉంటారు. బీజేపీ గెలవదని నేను కలకండి చెప్తలేను. కానీ 3 పార్టీల మధ్యన పోటీలో ఎప్పుడు కూడా 3 నదుల సంఘంలో ఎప్పుడు 3వ నది లేదు. ఈ 3 నదులలో 3 పార్టీలు అంటే ఖచ్చితంగా 2 పార్టీల మధ్యనే పోటీ ఉంటది. ఈ పోటీలో మొన్న అసెంబ్లీ ఎన్నికలు 2023 జరిగింది. అదే 2023లో బీజేపీ వీక్ కావడం వల్ల కాంగ్రెస్ గెలిచింది. స్పష్టంగా చెప్తున్నాను, బీజేపీ వీక్ కావడం వల్ల బీజేపీ కనుక 3వ స్థానం గట్టిగా ఉంచితే టీఆర్ఎస్ 1-2 సీట్లతో గెలిచేది. మొత్తం సర్వే అనాలిసిస్ ఉన్నది, ఏ సీట్లో ఏం జరిగిందని. బీజేపీ గుంజడం వల్ల ఏమైంది, బీఆర్ఎస్ ఓడిపోయింది, కాంగ్రెస్ గెలిచింది. అంటే తక్కువ 1000-2000 ఓడిపోయింది. మొన్నటి పార్లమెంట్ ఎన్నికల్లో కూడా బీజేపీకి అనుకూలంగా బీఆర్ఎస్ వీక్ అయింది. ఇంతకుముందు లింగం యాదవ్ అన్నారు కదా, బీజేపీకి వాళ్ళిద్దరు ఒకటేం కాలే. ప్రజలు ఏం చేశారంటే జాతీయ పార్టీలు 2 గెలిపిద్దాం, అనవసరంగా ప్రాంతీయ పార్టీ ఇక్కడ చేసేదేముంది అక్కడ గెలిపిద్దాం అనుకున్నారు. ఆ సిమ్టమ్స్ ఇవాళ కొత్తగా మొదలైనవి కావు రాజేంద్ర గారు. అంతకుముందు 2018 ఎన్నికల్లో చూపించారు. 2018 ఎన్నికల్లో 88 సీట్లు బీఆర్ఎస్ కి ఇచ్చి, మరి 4 సీట్లు బీజేపీకి, 3 సీట్లు కాంగ్రెస్ కు ఎంపీకి ఇచ్చారు కదా. 6-7 నెలల తేడాలు ఇచ్చారు కదా. అంటే జాతీయ పార్టీలో కేంద్రంలో ఉండాలని కోరుకుంటున్నాయి, ప్రాంతీయ పార్టీ ఇక్కడ ఉండాలని కోరుకున్నది. అనుకోకుండా ఇప్పుడు మొన్నటి ఎన్నికల్లో ప్రాంతీయ పార్టీని ఓడించారు,
దానికి అహంకారం, అవినీతి రెండు కారణం అంటున్నాం. స్పష్టంగా బీఆర్ఎస్ ఓడిపోవడానికి వాళ్ళు 12 పనులు చేసినా సరే ఆ పనులన్నీ మించి వాళ్ళ అవినీతి, అహంకారం వల్ల ఓడిపోయినారు. ఇటు పక్కన కాంగ్రెస్ క్యాచ్ చేసుకున్నది, బీజేపీ వీక్ కావడం, కాంగ్రెస్ క్యాచ్ చేసుకున్నది. ఇప్పుడు సరిగ్గా ఈ 3 పార్టీల మధ్య పోటీలు ఏమంటున్నానంటే బీజేపీకి కొన్ని అనుకూలతలు ఉన్నాయి. స్పష్టంగా పోలరైజేషన్ జరుగుతుంది, హిందూ పోలరైజేషన్, ఓట్ల పోలరైజేషన్ జరుగుతుంది. నిన్న ఇవాళ అజరుద్దీన్ మంత్రి పదవి ఇవ్వడం వల్ల హిందువులు ఇంకో రకంగా మారచ్చు, చెప్పలేము. మనోభావాలు వేరుగా ఉన్నాయి. హిందువులు ఇంకో రకంగా మారి బీజేపీకి ఎందుకు వేసుకోవద్దు అనే మాట వస్తుంది కనుక బీజేపీ ఓట్ షేర్ ఎంత గుంచుతారో ఈ 2 పార్టీల మధ్య జరుగుతుంది. ఒకసారి చివరిగా ఒక మాట చెప్తాను. ఈ మొత్తం ఎన్నికలు చూస్తే రిజల్ట్స్ చూసుకుంటే 3 సార్లు 2014 నుంచి చూద్దాం, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ పక్కన పెట్టి 2014 నుంచే చూసుకుంటే మనకు మెజార్టీ ఇప్పుడు ఉన్న సునీత భర్త మాగంటి గోపినాథ్ గారు పెరుక్కుంటూ వచ్చింది. కానీ అట్లా ఉన్నారని ఏం లేదంటున్నాం. రెండోది ఏమవుతుందంటే ఎప్పుడైనా సరే 5 నుంచి 10,000 ఓట్ల కంటే మెజార్టీ ఇప్పుడు ఈ 3 పార్టీల మధ్య పోటీలు ఎవరికి వచ్చినా కూడా 5 నుంచి 10,000 మెజార్టీ కన్నా ఎక్కువ రాకపోవచ్చు. ఇప్పుడు ఒక్కటి జరుగుతుంది అంటే 2 లక్షల పోలింగ్, ఈసారి ఓటింగ్ షేర్ 2 లక్షలు దాటుతుంది అంటున్నారు. ఎందుకంటే అందరూ మీరు చూడండి, వార్డు మెంబర్ ఎలక్షన్ కు, సర్పంచ్ ఎలక్షన్లకు, మండల ఎంపీటీసీకి, జడ్పీటీసీకి, రాష్ట్రానికి వచ్చినప్పుడు ఎంపీకి వస్తే పార్టీలు చూస్తారు ఎంపీ ఎలక్షన్ లో తక్కువ పోలింగ్ అవుతుంది. కానీ ఇక్కడ ఏమైందంటే 3 పార్టీలు గట్టిగా ప్రయత్నం చేస్తున్నాయి కనుక ప్రతి ఓటర్ ను పోలింగ్ బూత్ తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నాయి. అది అభినందించదగ్గది అంటున్నాను. ఈసారి జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో నా అంచనా అంటే ఉప ఎన్నికలు తక్కువ పోలింగ్ అవుతుంది. ఎప్పుడు ఈసారి 55-60% మంది అయ్యే అవకాశం ఉంది నేను అనుకుంటున్నాను. ఎందుకంటే అన్ని పార్టీలు తమ ప్రయత్నం గట్టిగా చేస్తున్నాయి కనుక పోలింగ్ శాతం ఎక్కువ అయితే అది కూడా రేపటి ఎన్నికల ప్రభావం చూపెడుతుంది. 3 పార్టీలకు సాగోరేవి. ఎందుకంటే సిట్టింగ్ సీట్ సంపాదించిన వాళ్ళు సిట్టింగ్ సీట్ కాపాడుకోవాలని బీఆర్ఎస్ కాదు, అధికారంలో 2 ఏళ్ళు ఉన్నాం కదా, 2 ఏళ్ల నుంచి అధికారంలో ఉన్నప్పుడు మాకు రావాలని వీళ్ళు అనుకుంటారు. కాదు ఈ రెండింటి మధ్యన మేము ఖచ్చితంగా లాభపడాలని బీజేపీ అనుకుంటుంది. కానీ ఇక్కడ ఏమవుతుందంటే ఈ 2 పార్టీలు 2 ఏళ్ల పనితీరుకు రెఫరెండం అంటున్నాను నేను, లిట్మస్ టెస్ట్. జూబ్లీహిల్స్ ఎన్నిక రాజకీయాలు ఎట్లా మారుస్తుంది అంటే జూబ్లీహిల్స్ అనే ఎన్నికలో ఫలితం ఎవరికి వస్తుందని లిట్మస్ టెస్ట్ అంటున్నాను. 2 ఏళ్ల పరిపాలనకు సాధికారత లభించింది అనుకుంటే కాంగ్రెస్ గెలిస్తే అది జరుగుతుంది. కాదు 2 ఏళ్ల పరిపాలన తిరస్కరించిన అనుకుంటే బీఆర్ఎస్ గెలిస్తే అవుతుంది. కాదు ఇద్దరి పరిపాలన బాగాలేదు అని బీజేపీని గెలిపిస్తే ఈ 2 పార్టీలు విఫలమైనవి బీజేపీకి వస్తుంది. అంటే ఈ 3 అవకాశాలు ఉన్నాయి. 3 పోటీ చేసిన 55 మంది పోటీ చేసిన ఒకటే గెలుస్తారు కదా. ఆ గెలుపోటలు నిర్ణయించే పూర్తిగా చరిత్ర నిర్మాతలు ప్రజలే, ఆ జూబ్లీహిల్స్ ఎన్నిక వాళ్ళే ఉంటారు. కానీ జూబ్లీహిల్స్ ఎన్నికల ప్రజల ఓటర్ల నాడి రేపు తెలిస్తే రాష్ట్ర ఎన్నికల ఓటర్ నాడి కూడా తెలుస్తుంది. ఎప్పుడు కూడా చాలా మంది మనం అనుకుంటాం మాస్ సిప్టడిషన్ లాగా మీరు చూడండి, గెలిపిస్తే ఒక పార్టీని గట్టిగా గెలిపిస్తారు, ఓడిస్తే ఒక పార్టీని గట్టిగా వ్యతిరేకించి ఓడిస్తారు. ప్రజల మనస్తత్వం అట్లా ఉంటుంది. అన్నిటికంటే ఓవరాల్ మన మార్పు ఎక్కువ జరుగుతుంది. అంటే ఒక మాట ఒక దగ్గర నుంచి ఎవరు గెలుస్తారు, ఎవరు ఓడతారు. హైదరాబాద్ లో కూడా అంగళ్ళు వచ్చినాయి. మీరు నేను సంతలో తిరిగిన హైదరాబాద్ లో కూడా ఒక్కొక్క ప్రాంతంలో ఒక సంత జరుగుతుంది. ఆ సంతలో ఎక్స్చేంజ్ జరుగుతుంది. నువ్వెవరికి వేస్తావు ఓటు, నువ్వెవరికి వేస్తావు అని చివరికల్లా నిర్ణయించుకోరు. ఆల్రెడీ నిర్ణయం అయి ఉన్నది ఇప్పటికీ అంటున్నా నేను. చివరి వరకు నిర్ణయించుకోకుండా ఓటు ఎవరిదంటే పూర్తిగా మధ్యతరగతి మేధావులదే ఉంటుంది. వాళ్ళు అక్కడ పోయేదాకా కూడా నిర్ణయించుకోరు. కానీ పేద ప్రజలు, సాధారణ ప్రజలు, పేద ప్రజలు ఖచ్చితంగా వాళ్ళ ఆల్రెడీ డిసైడ్ అయి ఉంటారు. డిసైడ్ అయింది ఇప్పటికే జూబ్లీహిల్స్ ఎన్నికల. సో అంటే ఇక్కడ పాయింట్ ఏంటంటే మీరు చెప్పదలుచుకున్నది ఏ పార్టీలు ఏ వ్యూహాలు ఏ ప్రతి వ్యూహాలు వేసినా సరే ఆల్రెడీ ఒక వర్గం డిసైడ్ అయి ఉంది. సో అంటే ఒక వర్గం అన్నాను కానీ అదే ఒక జోనర్ ఒక పేద ప్రజలు డిసైడ్ అయి ఉన్నారు సార్. అట్లాగే కిషన్ రెడ్డి గారికి ఇప్పుడు ఈ పార్లమెంట్ సీట్ లో ఉన్నది కనుక ఆయన దాన్ని కాపాడుకోవాలి. వాళ్ళకి ఛాలెంజే కదా, కేంద్ర మంత్రిగా ఉన్నారు. ఇప్పుడు రాష్ట్ర మంత్రులు అందరూ అక్కడ పొలమని పోతున్నారు. అట్లాగే టిఆర్ఎస్ నాయకులు అందరూ, కేసీఆర్ గారు కూడా వస్తారంటున్నారు. రేవంత్ రెడ్డి గారు ప్రచారం కూడా నేను మొదలైంది, మళ్ళీ రేపు మొదలవుతుంది. 4-5 ఏళ్ళు తిరుగుతారు కనుక అందరూ దీని మీద పడ్డం వల్ల మాత్రం మొత్తం మీద ఓటర్ల అవేర్నెస్ పెరుగుతుంది. 3 పార్టీలు మాకు ఏం చేసినా ఏం చేయలేదు. రాజకీయ చైతన్యం పెరగడానికి ఈ జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక పనికొస్తుంది. రాష్ట్ర వ్యాప్త రాజకీయ చైతన్యం పెరుగుతుంది. ఓకే సార్, వెంకటరెడ్డి గారు ఫైనల్ గా ఉంటారు సార్. ఇప్పుడు ఒకటండి, ఎవరు ఏం చెప్పినప్పుడు కూడా నిన్న అజరుద్దీన్ గారిని నిర్ణయించి వాళ్ళ ప్రమాణ స్వీకార మంత్రిగా చేయించినటువంటిది తప్పకుండా ఆ ప్రాంతం లోపల దాని ప్రభావం ఉంటుంది. వాళ్ళు అనుకుంటున్నారు ఏంటంటే ఒక మతం ఓట్లు మాకు వస్తాయి అనుకుంటున్నారు. అట్లా ఏ మతానికి అట్లా లేదు. ఇప్పుడు కిషన్ రెడ్డి గారు మేము చూస్తున్నాం కదా, తిరుగుతున్నాం కదా, కిషన్ రెడ్డి గారు తిరుగుతున్నప్పుడు ఆ పైన ఉండేటువంటి ముస్లిం ఏరియాలో ఉండేటువంటి మహిళలు ఇట్లా చేతులు ఊపుతున్నారండి. త్రిపుల్ తలాక్ పెద్ద ప్రభావం ఉంది. స్త్రీల యొక్క ఆత్మ గౌరవాన్ని కాపాడగలిగినటువంటి వ్యక్తి ఈ దేశంలో ఎవరైనా ఉన్నారంటే మోదీ గారు ఉన్నారు అనేటువంటిది. ఎవరైనా ఉండాలి, స్త్రీలు జెంట్స్ వాళ్ళ హక్కులు రకరకాల ఉన్నాయి. వాళ్ళ ఒక పద్ధతి లోపల ఇంతకాలం 70 ఏళ్ళుగా త్రిపుల్ తలాక్ ఉన్నది. వాళ్ళు అట్లా లేదు. వాళ్ళు కూడా చదువుకున్నారు, చైతన్యవంతమైనరు, మోదీ గారి పాలన వైపు చూస్తున్నారు. పహల్గామ్ జరిగిన తర్వాత మోదీ ఈ దేశానికి ఎట్లా మెయిన్ స్ట్రీమ్ లో చాలా రకాలుగా ఇంతకుముందు లేనటువంటి ముస్లింలంతా కూడా వాళ్ళు వచ్చినటువంటి పరిస్థితి అది ఒక భాగము.
అక్కడ ఉండేటువంటి సెటిలర్స్ మీరు అన్నారు, వర్డ్ వాడినారు, మా వైపు చూస్తున్నటువంటి పరిస్థితి. నార్త్ ఇండియన్స్ సంబంధించినటువంటి ఒక 40-50 వేల ఓట్లు ఉన్నాయి మా లెక్కలు, అవి కూడా మా వైపు చూస్తున్నటువంటి పరిస్థితి. టోటల్ గా నిన్న జరిగినటువంటి సంఘటన ఇలా జరిగింది ఏదైతే ఉందో అజారుద్దీన్కి సంబంధించినటువంటి 6 నెలల మంత్రి అనేటువంటిది ప్రజల్లో వస్తున్నటువంటి చర్చ. కాంగ్రెస్ వాళ్ళేమో ఆల్రెడీ మాకు గెలుపు అయిపోయింది, మెజారిటీ కోసం మాత్రమే ఉండొచ్చు, వాళ్ళు అనుకుంటే అనుకోలేండి. ఇప్పుడు అజారుద్దీన్ ఏ సభకు ఎన్నికైనాడు, ఎప్పుడు ఎన్నికైతాడు, ఏమైతుంది? కోదండరావు గారికి అమీర్ అలీ ఖాన్ కు మోసం చేసి ఇవాళ అజారుద్దీన్ తీసుకొచ్చారు. అమీర్ అలీ ఖాన్ ముస్లిం కాదండి, మైనార్టీ కాదండి. 6 నెలలు అయిన తర్వాత ఆయనకు విడాకులు ఇచ్చి ఇవాళ ఇతను పట్టుకొచ్చినారు కదా, ఇదా నీతి? ముస్లింలను గౌరవించే పద్ధతి ఇదేనా ఉంటుందా? ఈ కోదండరావు గారిని రోడ్ల మీదకి ఇచ్చినారు, ఆ కేసీఆర్ గారు అంటే ఇవ్వలేదు, ఆయన అవమానం చేసినాడు. మీరు ఇచ్చేం చేసినారు చరిత్రలో ఎక్కడ కూడా. కాబట్టి నేనేమంటున్నా అంటే వాళ్ళు ఏదైతే ప్రపోజల్ పంపినారో ఎమ్మెల్సీకి గవర్నర్ కోటాలో అది సక్సెస్ అయితే నేను అనుకోవడం లేదు. వాళ్ళు అనుకుంటే పొరపాటు. అది ఏ కోణంలో కూడా ఆర్టికల్ 171(5) ప్రకారంగా ఎవరిని నియమించాలా గవర్నర్ కోటాలో అనేది స్పష్టంగా ఉంది. ఒక్క నిమిషం మీతో చెప్తాను నేను. ఒకటి, సాహిత్యంలో నిష్ణాతులైన వాళ్ళు, సైన్స్ లో నిష్ణాతులైన వాళ్ళు, కళలో నిష్ణాతులైన వాళ్ళు, సహకార రంగంలో నిష్ణాతులైన వాళ్ళు, సామాజిక రంగంలో నిష్ణాతులైన వాళ్ళు. గతంలో తమిళసై మాజీ గవర్నర్ గారు ఎందుకు ఇతన్ని దాసోశ్రవణ్ణి సత్యనారాయణ ఎందుకు పంపిందండి? ఇవే కారణాలలో మీరు ఫిట్ అయితే లేరు. ఇప్పుడు వీళ్ళు ఎట్లా ఫిట్ అవుతారండి? కోదండరామ్ గారు, అజారుద్దీన్ ఎట్లా ఫిట్ అవుతారు చెప్పండి? ఎట్లా ఫిట్ అవుతారు? అజారుద్దీన్ క్రీడలో ఫిట్ అవరా? లేదు, ఇంకొకటి ఉంది. ప్రాతినిధ్యం వచ్చిండా, దేశం యొక్క పరువును మంట కలిపిండా, అది కూడా ఉంది. కేసులేంది, ఆయన కేసులేంది, ఆయన మీద కేసులేంది, దేశాన్ని భ్రష్టు పట్టించిండా లేదా గౌరవాన్ని, అది ఆ చర్చ పోకండి. ఇక మీరు దేశాన్ని నిలిపించిన అనేది. రెండోది సమాధానం చెప్పడానికి ఒకటి వినండి మన మిత్రమా. నేనేమంటున్నా అంటే గవర్నర్ కోటాలో స్పెసిఫికేషన్స్ ఉన్నాయండి, సుప్రీంకోర్టులో కొట్టేసినరు, మళ్ళీ మీరు అదే ప్రపోజల్స్ పంపినరు. ఏ రకంగా అయితే అంటే కోదండరామ్ గారు ఒక పార్టీకి, ప్రాంతీయ పార్టీకి అధ్యక్షులు. ఏముందంటే ఒక్క విషయం చెప్పి నేను ముగిస్తాను. ఎట్ ఎనీ కాస్ట్ ఇట్ షుడ్ నాట్ బి బ్యాక్ డోర్ ఎంట్రీ టు ది పాలిటీషియన్స్ అని చెప్పినాడు యాక్ట్ లో. రాజకీయ నాయకులు వేరే రకంగా వచ్చి దీనిలో జైలు కాకూడదని అన్నాడు. అజారుద్దీన్ పోటీ చేసినాడు, ఎంపీగా పోటీ చేసినాడు, మొన్న అక్కడ పోటీ చేసినాడు. ఆయన ఆడొచ్చు, ఆటలు ఆడిండు. కానీ ఇవాళ ఉన్నటువంటి పరిస్థితి ఏంది? కోదండరావు గారి పరిస్థితి ఏంది? కోదండరావు గారు ఒక పార్టీకి ప్రెసిడెంట్ కదా, ఎట్లా మీరు చేస్తారు? నాన్ పొలిటికల్ కళల్లో కానీ ఇతర కానీ ఉన్నటువంటి వాళ్ళు. ఇప్పుడు చాలా మందికి ఇచ్చినారు, గోరెంటి వెంకన్నకి ఇచ్చినారు, తప్పులేదు, రాజకీయాలతో సంబంధం లేదు వాళ్ళకి. ఇవన్నీ పక్కకు పెట్టి వీళ్ళు ఏమంటున్నారంటే ఎట్లయితే 9/42% బీసీలకు ఇచ్చి మోసం చేసినారో ఇప్పుడు ఇది కూడా దీంట్లో గట్టెక్కడానికి చేసేటువంటి ఒక ప్రయత్నం. రెండవది, సియాసత్ కుటుంబం అనేటువంటి వాళ్ళ తండ్రి తెలంగాణ కోసం పోరాడిండండి, చనిపోయినటువంటి వ్యక్తి. ఆయన కొడుక్కి ఇచ్చి అవమానం చేసి మీరు చెప్తున్నారు మేము మైనారిటీలను గౌరవిస్తామని. మీరు ఎంత 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 చాకచక్యంగా కుట్రలు చేస్తారండి? ఎట్లా ఇస్తారండి? 6 నెలల తర్వాత ఆయన ఇంటికి పంపుతారా? ఇదా మీకు ఉండేటువంటి అభిమానం? కాబట్టి ఇవన్నీ సమస్యలు ప్రజల దృష్టిలో చర్చకు వస్తున్నటువంటి. ఓకే, సుమిత్ర గారు ఫైనల్ గా ఉంటారు. ఈ 6 నెలల మంత్రి 6 నెలల మంత్రి పదవి ఇచ్చి మైనార్టీల ఓట్లు కొల్లగొట్టాలని కాంగ్రెస్ చూడడం, మీరు మైనార్టీకి ఇచ్చిండ్రు, మీరు ఇట్లాంటి వాళ్ళకి ఇచ్చిండ్రు అని హిందూ ఓట్లు కొల్లగొట్టాలని చెప్పేసి బీజేపీ ప్రయత్నం. ఈ ఇద్దరి మధ్యలో అక్కడ ప్రజలు నియోజకవర్గానికి జరిగినటువంటి సంక్షేమము, ఆ ప్రజలకు అందినటువంటి సంక్షేమము, 200 నుంచి 2000 చేసినటువంటి పెన్షన్ అయితేనేంది, మంచినీళ్ళు అయితేనేంది, అక్కడ డెవలప్మెంట్ అయితేనేంది, ఇంటింటికి షాదీ ముబారక్, కళ్యాణ లక్ష్మి లాంటి పథకాలు అయితేనేంది, ఈ పథకాలు, ఈ అభివృద్ధి ప్రజల మనిషిగా గోపీనాథ్ గారు పేరు తప్పకుండా మమ్మల్ని గెలిపించి పెడతాయండి. అక్కడ ఎందుకు చెప్తున్నా, 2 పార్టీలు కుట్ర చేస్తున్నాయి, డ్రామా ఆడుతున్నాయని. మరి బుధవారం నాడు మొన్న మహేష్ కుమార్ గౌడ్ గారు ఏం చెప్తారు, మాకైతే సమాచారం లేదు పిసిసికి అని చెప్పిండ్రు. ఎవరికి? ఈయనకు మంత్రి పదవి ఇవ్వబోతున్నారు అజహరుద్దీన్ కన్నప్పుడు. మరి అక్కడ ఆయనకు మాత్రం, అసదుద్దీన్ కి మాత్రం సమాచారం ఉంటది ఈయనకి ఇస్తున్నారని. అలాగే ఇటు బీజేపీకి కూడా సమాచారం ఉంటది, వాళ్ళు అభ్యంతర పెడుతూ లేఖ రాస్తారు ఈసీకి. చూడండి ఇక్కడ ఏం జరుగుతుందో. కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి లుకలుకలు, ఇందాక లింగం
యాదవ్ గారు ఏకవచన సంబోధన చేస్తారు. మిమ్మల్ని గౌరవించినప్పుడు మీరు గౌరవించని నేర్చుకోవాలండి. నేను మిమ్మల్ని ఏకవచన సంబోధన చేస్తే మీరు చేయాలి, పద్ధతి కాదండి. మీరు మధ్యలో మాట్లాడొద్దన్నారు, ఇప్పుడు వెంకటరెడ్డి గారికి మీరు మధ్యలో మాట్లాడిండు. అయితే కవిత గారు ఉదంతం తీసుకొస్తారు. ఒక్క నిమిషం, కవిత గారు ఉదంతం తీసుకొస్తారు. ఎస్, మేము కవిత గారు పార్టీకి వ్యతిరేకంగా మాట్లాడిందని. ఒక్క నిమిషం వెంకటరెడ్డి గారు వినండి. మేము కవిత గారి పార్టీకి వ్యతిరేకంగా, పార్టీ విధానాలకు పార్టీకి వ్యతిరేకంగా మాట్లాడుతున్నారని మేము పక్కన పెట్టినాం ధైర్యంగా. ఎస్, కేసీఆర్ గారి కన్న కూతురైనా ఆయన పక్కన పెట్టిండ్రు. కాంగ్రెస్ పార్టీలో ఏందండి లుకలుకలు తెలివయా, నిత్యోగ మంత్రి కొట్లాడతాడు ఆడ. ఎన్ఎం శ్రీనివాసరెడ్డి ఆయన అంటనే ఉన్నారు కదా, ఆయన నియోజకవర్గానికి 2 లక్షల నిధులు కూడా దిక్కులేవు, ఎట్లా మేము ప్రజల్లోకి వెళ్ళాలి, సావులకు లగ్గాలకు తప్ప మేము ప్రజల్లోకి వెళ్ళలేకపోతున్నాం అంటారు. ఆడ కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి గారు అంటారు, ఆయన వ్యతిరేకిస్తారు. కొండా సురేఖ గారు వ్యతిరేకిస్తారు. పొన్నం ప్రభాకర్ గారు ఒక దోవ, అలాగే జూపల్లి గారిది ఒక దోవ. ఒకరినొకరు తిట్టుకుంటారు. ఇవన్నీ పక్కన పోతాయండి. కాంగ్రెస్ లో ఉన్న గొడవలన్నీ పక్కన పెట్టి మేము అవి చర్చించడం లేదనుకొని ఎంతసేపు ఒడిసిన అధ్యాయాన్ని వాళ్ళు ముందుకు తీసుకొచ్చి కవిత గారే అన్నారు. కవిత గారు మిమ్మల్ని కూడా అన్నారు. ఆ మాటలు చెప్పండి. కాంగ్రెస్ పాలన చేతగానితనాన్ని కూడా కవిత గారు తన ఈ పాదయాత్రలో ఆమె జనం బాటలో చెప్తున్నారు. అవి చెప్పారేంటి మరి మీరు? వాటిని ఉదాహరించరేంది? ఇక్కడ జూబ్లీహిల్స్ నియోజకవర్గ పరిధికి వస్తే జూబ్లీహిల్స్ లో అన్ని రకాలుగా ప్రజలకు అండదండలుగా ఉన్నది. రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఇది ప్రజలు చూస్తారు. ఒక రెఫరెండం, ఈ 2 సంవత్సరాల కాంగ్రెస్ పాలన, ఈ 2 సంవత్సరాల కాంగ్రెస్ విఫల పాలనను ప్రజలు చూస్తా ఉన్నారు, గమనిస్తా ఉన్నారు. ఇవాళ అక్కడికి వెళ్ళి ఎంత హాస్యాస్పదము, సల్మాన్ ఖాన్ గారితో వారి దగ్గరికి వెళ్ళి ఫోటోలు దిగి వాళ్ళు కూడా మద్దతు ఉంటది అనేటువంటి భ్రమల ఇవాళ ఎన్ని రకాలుగా మైనార్టీల ఓట్లు. ఒక రౌడీ షీటర్ అని చెప్పేసి మరి ముందు పెట్టి ఇందాక బీసీ అభ్యర్థి వాళ్ళ నాన్నగారు ఇంకా వీళ్ళ ఏదైతే నామినేషన్ ర్యాలీలో పాల్గొన్నటువంటి రౌడీ షీటర్లందరి మీద బైండ్ ఓవర్లు చేయడం జరిగింది. ఇట్లాంటి పరిస్థితి హెచ్చరికలు చేస్తారు. వాళ్ళ తమ్ముడు దాడి చేస్తాడు, ఆయన దాడి చేస్తాడు. నియోజకవర్గ ప్రజలు చూస్తారు కదా, రౌడీ షీటర్లకు అధికారం ఇస్తే ఎట్లా ఉంటది, భవిష్యత్తు ఎట్లా ఉంటది, నియోజకవర్గాన్ని చూడరా వాళ్ళు? అంచనా వేసుకోరా? ఎవరు ప్రజల మనిషి, ఎవరు సౌమ్యులు, ఎవరు ప్రజలకు అందుబాటులో ఉంటారు, ఎవరు గుండాగిరి చేస్తారు ప్రజలు చూస్తారు కదండి. ఫైనల్ గా లింగయాదవ్ గారు ఏమంటారు? లింగయాదవ్ గారు, హలో. నేను మరొకసారి బీఆర్ఎస్ నాయకులు మాట్లాడే క్యారెక్టర్ అసాసిన్ మంచిది కాదండి. ఎవరు ఇక్కడ బీసీలు అంటే మీకు రౌడీలు గుండాలే కనబడుతురా? ఏం మాట్లాడుతున్నావు? నువ్వు మాట్లాడినప్పుడు ఇప్పుడే చెప్పావు కదా. మరి ఇదే నీ యొక్క అజ్ఞానం, ఇదే నీ యొక్క అజ్ఞానం. విను ఫస్ట్ నువ్వు మాట్లాడు. సంస్కారం అక్కడ వినండి. మాట్లాడతా నువ్వు ఇష్టం మాట్లాడతారు. వినడం రాకుంటే ఎందుకు ఏం మాట్లాడతావు? నీకు సంస్కారం లేకుండా మరి వినరాదుగా. లింగయాదవ్ గారు వద్దు, వ్యక్తిగతంగా వద్దు. రైట్, గౌరవప్రదంగా ముందుకు వెళ్దాం. చంద్రబాబు నాయుడు చిన్న శ్రీశైలం యాదవ్ ఒక రౌడీ షీటర్ ను పార్టీలో చేర్చుకున్నాడని వైఎస్ గారు చెప్పలేదా? సుమిత్ర గారు అదే అదంతా సరే, కంక్లూడ్ చేయండి. లింగయాదవ్ గారు 1 minute లో కంక్లూడ్ చేయండి. భూమేంద్ర ఏదైనా మాట్లాడితే ఏదో మళ్ళీ భూమేంద్ర ఏదో నాకు తెలుసుగా, నేను ఒక సంస్కారంగా చదువుకున్న డాక్టరేట్ గా చెప్తున్నా. మాట్లాడితే నేను కూడా మాట్లాడతా. దట్ ఈస్ నాట్ ఏ వే కదా. యూ షుడ్ బి పేషెన్స్. మరి ఇప్పుడే చెప్పింది ఏదో పెద్ద ఇది లేదు. నేను ఏమంటున్నా ప్లీజ్ సంస్కారం
అధికారం. Thank you. మీకు లేదు. ఇదేనా మీ ఇచ్చిన రైట్. థ్యాంక్ యూ లింగేత గారు. థ్యాంక్ యూ వెంకటరెడ్డి గారు. థ్యాంక్ యూ లింగేత గారు. థ్యాంక్ యూ సుమిత్ర గారు. థ్యాంక్ యూ రామ్మోహన్ రావు గారు. మొత్తంగా జూబ్లీహిల్స్ బైపోల్ ఎన్నికలకు సంబంధించి 3 పార్టీలు చాలా ప్రధానంగా వ్యూహ ప్రతివ్యూహాలతో ముందుకు వెళ్తుంటే, మరోపక్క రోడ్ షోలతో ముఖ్య నేతలు కానీ, అధికార పార్టీకి సంబంధించిన మంత్రులు కానీ, లేకపోతే బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన సీనియర్ లీడర్స్, అదేవిధంగా బీజేపీకి సంబంధించి స్టార్ క్యాంపెయినర్లు ప్రచారంలో దూసుకుపోతున్నారు. అయితే ఈ ఉప ఎన్నికల్లో ఏదైతే ఇండిపెండెంట్ అభ్యర్థులు ఉన్నారో వారు కూడా చాలా కీలకంగానే ఇక్కడ కనిపిస్తుంది. ఎందుకంటే దాదాపుగా 55 మంది జేఏసీ నేతలు కానీ, రైతులు కానీ ఇక్కడ నామినేషన్ దాఖలు చేసిన నేపథ్యంలో ఓట్లు ఎటు నుంచి ఎటు వెళ్తాయనేది వేచి చూడాల్సిన అవసరం ఉంది. ఇది వాళ్ళ బిగ్ డిబేట్. కీప్ వాచింగ్ HM TV.